త్రియేక దేవుడు మన మధ్యలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటూ, పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా మనను నడిపిస్తూ ఈ వాక్య ప్రకటనకు మన అందరినీ సిద్ధపరిచిన ఆ రీతికి దేవునికి ఇంకోసారి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన సంఘముకు చాలా చక్కని వర్తమానములు అప్పుడప్పుడు ఏమేమి కావాలి, ఎవరెవరికి ఏమి కావాలి అనేది చక్కని వర్తమానములు చూపిస్తూ అదే ఉపదేశంగా మారుస్తూ వస్తుండే దేవుడు. ఇప్పుడు మనం వివాహంలో 10 ఆజ్ఞలు అనే ఒక షరతు మనకి ఇచ్చి, దాంట్లో ఇది 3వ వారం అనుకుంటా. 3వ వారంలో మనం చూస్తే మొదటిగా ఇది పోయిన వారం మనం ధ్యానం చేసింది 10వ ఆజ్ఞ. వివాహంలో 10వ ఆజ్ఞ ఏంటి అని చెప్పేసి మనం ధ్యానంలో దేవుడు ఎంత ప్రత్యేకమైన రీతిలో తీసుకెళ్తున్నారంటే, దేవుడు మోసేకు సినాయి పర్వతంలో 10 ఆజ్ఞలు ఇశ్రాయేల్ జనాంగం పాటించాలి, అది మరీ ముఖ్యమైంది అని చెప్పేసి చెప్పిన అదే రీతిలో మనం వివాహం సంబంధించిన దీంట్లో 10 ఆజ్ఞలు అంటే మనం పోయిన వారం 10వ ఆజ్ఞ ఏంటి అని చూసాం. ఎవరైనా గుర్తుందా? 10వ ఆజ్ఞ ఏంటి గుర్తుందా? వివాహం సంబంధించిన 10వ ఆజ్ఞ గుర్తు రాకపోతే, దేవుడు మోసేకు సినాయి పర్వతం పైన ఏమిచ్చారు? 10వ ఆజ్ఞ, నన్ను తప్పితే ఇంకొక దేవుడు మీకు ఉండకూడదు, పూజించకూడదు. ఇది 10వ ఆజ్ఞ దేవుడు మోసేకు ఇచ్చింది. మరి వివాహం సంబంధమైన దీంట్లో 10వ ఆజ్ఞ మనం ఏం మాట్లాడుకున్నాం? నీ పొరుగు వారిని సంబంధించిన దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. అంటే భర్త భార్య దగ్గర మాత్రమే పెట్టుకోవాలి, మిగతా ఇంకొక చోట్ల ఈ సంబంధాలు పెట్టుకోకూడదు అనేది మనం 10వ ఆజ్ఞగా చూసాం. మరి ఈరోజు 9వ ఆజ్ఞ ఏం చూద్దాం తర్వాత. ఎందుకంటే మనం ఎలా వస్తున్నాం? కౌంట్ అప్లో వస్తున్నాం, అంతేనా? కౌంట్ డౌన్ కాదు, కౌంట్ అప్. కౌంట్ అప్పేనా? కౌంట్ డౌనేనా? కరెక్టా? కౌంట్ డౌన్లో వస్తున్నాం. ఓకే, కౌంట్ డౌన్లో 10 చూసాం, ఇప్పుడు 9 చూస్తాం. మనకి దేవుడు ఈరోజు సమయం కల్పిస్తే 8 కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడు 9వ ఆజ్ఞ ఏంటి అంటే, మనం వివాహం సంబంధించిన దీంట్లో ఆజ్ఞలు మనం ధ్యానించే ముందు ఏం ధ్యానం చేస్తున్నాం? మోసేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి అని చూసుకునే మనం చేస్తున్నాం. ఇప్పుడు 9వ ఆజ్ఞ దేవుడు మోసేకు ఇచ్చింది ఏంటి అని చూస్తే, ఇది నిర్గమకాండం 20వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది. నిర్గమకాండం ఎక్సోడస్ లా 20th చాప్టర్ 16th వర్స్ అన్నమాట. చిన్న వర్షనే ఉంటుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. 16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఆన్లైన్ ఉండే వాళ్ళు మీట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. నీ పొరుగువాని, ఒకసారి చెప్పండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఇది 9వ ఆజ్ఞ దేవుడు మౌంట్ సినాయి పర్వతం పైన మోసేకు ఇచ్చింది, ఇశ్రాయేల్ జనాంగం కోసం ఇచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి అంటే అబద్ధాలు చెప్పకూడదు, అంతేనా? సాక్ష్యం అనేది ఏంటి? సాక్ష్యం ఇచ్చేది ఏంటి? ఇంకోరి పైన వచ్చి అబద్ధం మాట్లాడడం. సో అబద్ధాలు మాట్లాడకూడదు అనేది. మరి ఇక్కడ ఈ అబద్ధం అనే దీనికి గ్రీకు పదంలో చూసినా అదే ఉంది. ఏముంది అని చూస్తే, ఇది మూడు పదాలుగా చెప్పబడింది. ఆనా, షెకెర్, ఐద్ అనే 3 పదాలు. అంటే బేర్ ఫాల్స్ విట్నెస్, అబద్ధ సాక్ష్యం చెప్పేది అని దీనికి అలాగుందనమాట. అంటే ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాలంటే, ప్రతిసారి మనం దీని ముందు ఎప్పుడో సినిమాలు చూసింటాం, లేకపోతే మనకే పర్సనల్గా కోర్టులో వెళ్ళి హాజరైన ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. సినిమాల్లో కోర్ట్ సీన్లో చూస్తే ఒకరు వస్తారు,
రాగానే కోర్ట్ సీన్లో ఒక ఆ బోన్ ఉంటుంది కదా, బోన్ ఉంటుంది దానికి కదా, హలో బోనే కదా, బోన్ అంటారు. బోన్లో రాగానే ఓ పుస్తకం ఇస్తారు. ఓ పుస్తకం ఇచ్చి ఏం చేస్తారు, ఆ పుస్తకం పైన ప్రామిస్ చేయమంటారు, వాగ్దానం ఇవ్వమంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే బాగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. బైబిల్ గ్రంథంలో ఈ వస్త్రం నుంచే ఆ అలవాటు వచ్చింది. అర్థమైందా మీకు? మరి ఇప్పుడు లోకం నుండి వాళ్ళందరూ ఏం చేసుకున్నారంటే వాళ్ళ మతంలో ఏమి పుస్తకం ఉందో దాన్ని పెట్టుకుని వాళ్ళు ప్రామిస్ చేసుకుంటున్నారు. మరి ఆ ప్రామిస్ ఆ పుస్తకంలో ఉందంటే లేదు. ఇప్పుడు భారతదేశంలో తీసుకోండి, భారతదేశంలో కోర్టు ఉంది, కోర్టు అన్ని జరుగుతుంది రోజు. మరి ఆ బోన్లు వచ్చి నిలబడే వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేస్తారంటే నువ్వు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, దీనిపైన నువ్వు ప్రామిస్ చేయించి ఆ బుక్ పైన ప్రామిస్ చేయమంటారు. ఇప్పుడు ప్రమాణం చేయమంటారు. ఇప్పుడు భారతదేశంలో ఒక పుస్తకం ఇస్తారు. ఏ పుస్తకం ఇస్తారు? భగవద్గీత ఇస్తారు. గీత భగవద్గీత ఇస్తారు. పోనీ భగవద్గీతలో ఈ వచనం ఉందంటే లేదు. మరి ఏంటంటే మా దేశంగా మేము ఇదే పాటిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అలాగా చేస్తారు. మరి నిజంగా పాటించాలంటే ఎవరన్నా కానీ కోర్సులో బైబిల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే బైబిల్ ఒక్కట్లనే ఈ వచనం రాయబడింది. ఏ వచనం రాయబడింది? పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అని చెప్పేసి రాయబడింది. బైబిల్ ఒక్కట్లనే ఉంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దేవుడు మోసేకి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వినండి, కథలాగా ఈరోజు ఎక్కువ మీ కథలే ఉంటుంది, వినండి బాగా. దేవుడు ఈ ఆజ్ఞను మోసేకి సినాయి పర్వతంలో ఇచ్చేటప్పుడు ఒకవేళ ఈ ఆజ్ఞ మీరి ఎవరన్నా అబద్ధ సాక్ష్యం పలిగితే వాళ్ళకి శిక్ష ఏంటి అనేది ఎలా చెప్పారంటే, ఇప్పుడు వాది ప్రతివాది ఉంటారు కదా, అంటే ఒకడు వస్తాడు ఇంకోరి పైన నేరం మోపుతాడు. ఈ ఒకడు వచ్చి ఎవరు వస్తారో వీళ్ళని వాది అంటే ఈ ప్రతివాది అనేవాడు నేరం మోపబడినవాడు. నేరం రుజువైతే అంటే తప్పు అది సాక్ష్యాలతో ఎవిడెన్స్తో ప్రూవ్ చేయబడితే, నేరం రుజువైతే ఈ వ్యక్తి వచ్చేసి శిక్ష పడుతుంది కదా. ఈ వ్యక్తికి ఏ శిక్ష పడిందో అదే శిక్ష అబద్ధ సాక్ష్యం ఎవరు చెప్తారో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలంట. దేవుడు అలాగే చెప్పాడు. అర్థమైందా మీకు? అంటే ఎవరు నేరం చేశారో వాళ్ళకి శిక్ష, అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏ శిక్ష విధించబడి ఉంటుందో మరి ఆ కేసుకి సంబంధించి అబద్ధ సాక్ష్యం ఎవరిచ్చారో వాళ్ళకు కూడా అదే శిక్ష అని చెప్పేసి చెప్పబడింది. మరి ఆ శిక్షలు ఏంటి అని చూస్తే భయంకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 19వ అధికారం, డ్యూట్రానమీ 19th చాప్టర్, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 21 వరకు స్పీడ్ చదవండి. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి మీ దేశమున అట్టి దుష్కార్యములు ఇకను చేయకుందురు. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలుకి కాలు మీకు విధి. ఆమేన్. మీకు అర్థమైందేమో తెలియదు నాకు. అంటే ఇక్కడ శిక్ష విధించబడిన వాళ్ళకు ఈ దండనలు. ఏ దండనంటే ఎవరు దేనికోసం అబద్ధ సాక్ష్యం చెప్పి నేరం మోపి ఆ శిక్షకి వాళ్ళు పాత్ర అవుతున్నారో వాళ్ళకి ఏ సాక్ష్యం అంటే, ఏమన్నా ఒక అబద్ధ సాక్ష్యం చెప్తే ఆ అబద్ధ సాక్ష్యం పైనే ఒకవేళ వాళ్ళ జీవితం తీసేట్టుకుంటే అబద్ధ సాక్ష్యం చెప్పినవని చంపాలి అనేది. అబద్ధ సాక్ష్యం చెప్పింది కళ్ళు సంబంధించిందంటే అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడిని కళ్ళును పీకేయాలి. తర్వాత అది పళ్ళు అంటే పళ్ళుని పీకేయాలి. అంటే దేనిపైన అబద్ధ సాక్ష్యం చెప్పాడో దాన్ని తీసేయండి. అదే ఎందుకు ఇంత గట్టిగా చాలా ఘోరంగా దేవుడు ఇలాంటి ఒక శిక్షా విధిని అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళకి వేయాల్సింది, అబద్ధ సాక్ష్యం కూడా చెప్పాడు వదిలేవచ్చు కదా అని లేకుండా ఇంత తీవ్రమైన ఒక శిక్ష విధించారు దేవుడు. అంటే అక్కడ ఓ మంచి సమాజం, బాగా అర్థం చేసుకోండి దేవుని ఉద్దేశంలో ఏముందంటే ఓ మంచి సమాజంను
ఇలాంటి పనులు వచ్చేసి దాని పునాదిని సెడగొట్టేట్టుగా ఉందా? అందుకని అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పే అబద్ధ సాక్ష్యములు ఒక మంచి సమాజంలో బతికేవాళ్ళ ఆ సమాజం ఒక పునాదినే చెడగొట్టేట్టుగా ఉంది. అందుకని దేవుడు దాన్ని సహించుకోలేక అంత తీవ్రమైన ఒక శిక్షకి దీన్ని పెట్టారనమాట. ఇప్పుడు అలా చూస్తే బాగా ఆలోచన చేసుకోండి. అలా చూస్తే భార్యాభర్త మధ్యలో ఉండే ఏంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు భార్యాభర్త మధ్యలో ఉండే ఈ వివాహ సంబంధం కూడా అలాంటిదే. ఏంటి? భార్యాభర్త మధ్యలో ఉండే వివాహ సంబంధం కూడా అలాంటిదే. జీవిత భాగస్వామి అంటాం కదా, అంటే భర్తకి భార్య, భార్యకి భర్త, జీవిత భాగస్వామి అంటాం. వీళ్ళ రూపంలో ఉండే వీళ్ళ మధ్యలో ఉండే సంబంధం కూడా అలాంటిదే. ఏంటి అని చూస్తే ఇప్పుడు భర్త భార్య ఇద్దరు పెళ్లి రూపల వివాహం రూపల వచ్చేది నమ్మకం పైన, అంతేనా? నమ్మకం పైననే రావాలి. నమ్మకం లేదు అనేటప్పుడు ఇంకా చేయడానికి ఏమి లేదు. ఇక్కడ ఘోరమైన విషయంలో ఏంటంటే మన అందరూ వచ్చేసి చాలా మంది పుట్టు క్రైస్తవులు కాదు. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపు ఎవరు కూడా పుట్టు క్రైస్తవులు కాదు. అందరూ మారుమనసు పొంది బాప్టిజం తీసుకుని వచ్చిన వాళ్ళే. మరి మన మారుమనసు పొంది బాప్టిజం తీసుకోబోయే ముందు మన పెళ్లి జరిగి ఉంటే అది ఏదో హైందవ వాళ్ళ ఎలా ఆచార ప్రకారం జరిగి ఉంటుంది. మరి హైందవ ఆచార్య ప్రకారం ఏం జరుగుతుందంటే ఆచార ప్రకారం ఏం జరిగిందంటే ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ మతం ఏం చెప్తుందో అలా మనం చేసుకొచ్చాం. మరి అక్కడ చూడండి, పంతులు వచ్చేసి ఏం చేస్తాడు, సాంస్క్రిట్లో ఏదో చెప్తాడు. పంతులు కదా, నేనేమన్నా తప్పు చెప్పానా? పంతులే, పంతులు పంతులు వచ్చేసి ఏం చేస్తారు, మంత్రం చెప్తారు. మంత్రం మనకి ఏమన్నా అర్థమైందా? మంత్రం అర్థమైందా మనకి? అర్థం కాదు. ఇది ఏం తెలుసా మంత్రం? ఇక్కడే దేవుడు పెట్టేది, ఇక్కడే దేవుడు ఏం చేస్తున్నారు, ఈ మంత్రం వచ్చేసి వివాహం సంబంధించిన నిబంధనలు, భర్త భార్యతో చేసుకునే నిబంధన ఆయన చెప్పి భర్తను చెప్పిస్తాడు. ఇప్పుడు మీరు పెళ్లిలో చూడండి, ఈయన ఏదో చెప్తూ నేను చెప్తాను నువ్వు వెనక్కి చెప్పు అంటాడు. అన్నాడా అనలేదా? నా హైందవ వివాహమే నాకు చెప్పమన్నాడు, నేను కూడా చెప్పాను. ఎందుకు చెప్పినాడు? చెప్పమన్నాడు కదా అని చెప్పా. మరి ఏంటి? భర్త భార్యతో వేసుకునే నిబంధనలు అది. అలాగే భార్య అని చెప్పమంటాడు, ఆయన ఏదో చెప్పేసి భార్య అని చెప్పమంటాడు, భార్య కూడా చెప్తుంది. చూడు, వాడు చెప్పమంటాడు, చెప్తాము మనకి అర్థం తెలిసిందా? ఏం తెలియదు. అదే నిబంధనలు. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏ నిబంధనలు వేసుకున్నారని తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఇంకా పెళ్లి ఎలాగుంటుంది? ఆ పెళ్లి ఎలాగుంటుంది? అది పరిత్యాగ పత్రికలు వెళ్తే తప్పే ఉంది, విడాకులకు వస్తే తప్పే ఉంది. భర్త ఏ నిబంధనతో భార్యతో పెళ్లి చేసుకున్నాడు అనేది భార్యకు తెలియదు, భార్య ఏ నిబంధనలు మాట్లాడి భర్తను పెళ్లి చేసుకునేది తెలియదు. తెలియని ఈ పెళ్లిని కొనసాగాలి, ఈ పెళ్లిని జీవితకాలం అంతా ఉండాలంటే ఎలా ఉంటుంది? అవకాశమే లేదు, ఉండదు. మరి ఈ వివాహం అనేది ఎలా జరుగుతుందంటే ఇద్దరి భార్య భర్త ఇద్దరు నమ్మకం పైన జరిగేది. ఈ నమ్మకం ఎలా ఉంది అనేటప్పుడు నమ్మకం కన్నా ముందు బాగా అర్థం చేసుకోండి, నమ్మకం కన్నా ముందు క్రైస్తవ బిడ్డలు అంటే వాళ్ళు విశ్వాసం పైనే, ఈ విశ్వాసంలో కట్టబడి తర్వాత నమ్మిక అంటారు కదా, ఈ నమ్మకంలో కొనసాగుతారు. విశ్వాసంలో కట్టబడతారు, నమ్మకంలో కొనసాగుతారు. ఇది క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితంలో పెళ్లికి అని నిబంధనలు ఉన్నాయి. ఈ పెళ్లి నిబంధనలు ఇప్పుడు మామూలుగా క్రైస్తవ జీవితంలో చూడండి, మీరు చాలా ఆర్సీ పెళ్లిళ్ళు మీరు చూసుంటారు, రోమన్ కాథలిక్ చర్చలో జరిగే పెళ్లిళ్ళు మీరు చూసుంటారు. లేదు మిగతా మన వాళ్ళు పాస్టర్లు వాళ్ళు చూసినా కానీ ఒక వచనం లేకపోతే 2 వచనాలు చెప్తారు. ఆర్సీలో వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు ఏం చెప్పరు, ఏదో ఒకటి మాట్లాడేసి ఫాదర్స్ చెప్పేసి ఈ ఉంగరాలు మార్చుకుంటారు, అంతే, దాంతో అయిపోయింది. మరి మనలాంటి నిజమైన విశ్వాసుల మన బిడ్డల పెళ్లిళ్ళు ఎలా జరుగుతుందంటే పెద్దవాళ్ళు పాస్టర్లు కానీ పెద్దలు కానీ చేంజ్ చేస్తారు, 2-3 వచనం చదివేసి దాంతో అయిపోతుంది. ఇది అసలైన పెళ్లి కాదండి. ఇదేంటి? అసలైన పెళ్లిళ్ళు కాదు. అసలైన పెళ్లిళ్ళు అంటే వాళ్ళు ఎలా సిద్ధపరచాలంటే చిన్న నుంచి వాక్యం ఏం చెప్పింది, పెళ్లి సంబంధించి వాక్యం ఏం చెప్పింది అనేది చూడాలి.
పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో దీని గురించి తేటగా పెళ్లి ముందు విడిగా ఉంటే, సింగిల్గా ఉంటే ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత విడాకులైన తర్వాత ఎలా ఉండాలి, చాలా తేటగా ఎవరన్నా చదివామా మనం? ఎందుకంటే మనకు అవగాహన లేదు కాబట్టి. అంత క్లారిటీగా బైబిల్ ఒకట్లోనే రాయబడింది, మిగతా దేంట్లో కూడా రాయబడలేదు. ఒకటి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి అని చూస్తే, పెళ్లి అనేది, క్రైస్తవ బిడ్డల పెళ్లి అనేది విశ్వాసంలో కట్టబడాలి. అది నమ్మకం ఉంది కదా, దాంట్లో కొనసాగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది, చూసుకోండి. ఇప్పుడు మన ఫిలాసఫికల్గా మాట్లాడుకోవాలంటే ఇదే. వివాహముకు పునాది బాగా అర్థం చేసుకోండి. వివాహముకు పునాది అంటేనే అది నమ్మకం, ఇంకా దాని తప్పితే ఏమి లేదు. ఆ నమ్మకం కలగాలంటే మనకు దాని ముందు విశ్వాసంలో కట్టబడి ఉండాలి. విశ్వాసంలో కట్టబడి నమ్మకంలో కొనసాగించేదే వివాహం సంబంధించిన దీంట్లో అది పునాది అవుతుంది. ఈ నమ్మకం ఎప్పుడు పాడవుతుందో బాగా అర్థం చేసుకోండి. భార్య భర్త లేకపోతే భర్త భార్య మధ్యలో నమ్మకం ఎప్పుడు పాడవుతుందో అప్పుడు వివాహం ఒక పునాది ఏమవుతుంది, షేక్ అవుతుంది. వివాహం ఒక పునాది షేక్ అవుతుంది. మ్యారేజ్ ఫౌండేషన్ అంటాం కదా, ద ఫౌండేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ షేకీ అయిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ నమ్మకం పోయింది అనేటప్పుడు అక్కడ భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద ఏమవుతుంది, ఇంకా ప్రతి దాంట్లో సందేహం వచ్చి ఆ వివాహం అనే పునాది వచ్చేసి ఎప్పుడూ ఇలా ఊసలాడుతూనే ఉంటుంది, ఊగుతూనే ఉంటుంది. అందుకని అలాంటి వివాహంలో వచ్చేసి పడిపోతుంటది. బాగా అర్థం చేసుకోండి. ఏంటి, అలాంటి సందేహం ఉండే వివాహంలో వచ్చేసి ఎప్పుడు కూడా పడిపోతుంటది. ఇప్పుడు 9వది మనకి వివాహం సంబంధించిన 9వది ఆజ్ఞ ఏంటి అని మనం చూసుకుంటే, ఈ 9వది ఆజ్ఞ బాగా అర్థం చేసుకోండి. 9వది ఆజ్ఞ వివాహం సంబంధించిన దీంట్లో దేవుడు మోసగించింది ఏంటి? 9వది ఆజ్ఞ దేవుడు మోసగించింది ఏంటి? పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పేది 9వది ఆజ్ఞ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వివాహం సంబంధించిన దీంట్లో 9వది ఆజ్ఞ, పెళ్ళైన వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, రహస్యములు పెట్టుకోకూడదు. ఏంటి, అబద్ధములు చెప్పకూడదు, రహస్యములు పెట్టుకోకూడదు. ఎందుకు రహస్యములు ఇక్కడ చేస్తున్నామంటే, రహస్యములు అబద్ధము కిందనే వస్తుంది. అంటే చెప్పని నిజాలు ఏమవుతుంది, చెప్పని నిజాలు, చెప్పలేని నిజాలు అబద్ధమే. అది అంతేనా కదా? ఒక నిజం నీ వల్ల చెప్పందుకు అవ్వలేదంటే అది అబద్ధమే, దాస్తున్నావు, అదే రహస్యం కింద పెట్టుకుంటున్నావు. సో 9వది ఆజ్ఞ ఏంటి, భార్యాభర్తలు ఒకరు ఏం చేయాలి, అబద్ధాలు చెప్పకూడదు, అలాగే రహస్యములు వాళ్ళ మధ్యలో పెట్టుకోకూడదు అనేది. ఇప్పుడు రహస్యములు అనే దీని గురించి మాట్లాడతాం. అబద్ధాల గురించి మాట్లాడాము, రహస్యముల గురించి మాట్లాడదాం. ఈ రహస్యములు ఏంటంటే అది అబద్ధాలకి సమానం. రహస్యం అంటే నా సంబంధించింది నా దగ్గర ఉంది, నేను తనకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తున్నాను కదా అంటే అది అబద్ధం. అబద్ధం అని ఏం చెప్తున్నాం? ఒకటి, భర్త భార్యకు తెలియకుండా చేసింది, లేకపోతే చేస్తున్నది కదా. అలాగే భార్య భర్తకు తెలియకుండా దీని ముందు చేసింది, లేకపోతే ఇప్పుడు కూడా చేస్తుండేది. ఇది రహస్యం అంటాము. మరి ఈ రహస్యం నువ్వు చెప్పలేదు అనేటప్పుడు దాని అర్థం ఏంటి? చెప్తే విడిపోతామనే కదా. అంటే చెప్తే విడిపోతామంటే అది అబద్ధాలే కదా. అబద్ధాలు, ఈ రహస్యంలో అబద్ధాల కింద మాట్లాడుతున్నాం. ఇది నేను ఇంకొంచెం తేటగా చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే 2 విధానం ఉంటుంది ఈ రహస్యంలో 2 విధానంగా ఏంటి ఉంటుందంటే అది అబద్ధములే 2 విధముగా అది రహస్యాలుగా అది మారుతుంది. మొదటి దాన్ని ఏం చెప్తారంటే ముఖం పైన అబద్ధం చెప్పడం. ఏంటి, లైస్ ఆఫ్ కమిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? లైస్ ఆఫ్ కమిషన్. ముఖం పైన చెప్పేయడమే అబద్ధం అని తెలుసు చెప్పేవాళ్ళకి, ముఖం పైన చెప్తారు, నిజంలాగా చెప్తారు. ఇది లైస్ ఆఫ్ కమిషన్. ఇంకోటి లైస్ ఆఫ్ ఒమిషన్ అంటారు. ఇది కొంచెం తెలివిగా చెప్పడం. అంటే అబద్ధం చెప్తారు, ఎలా చెప్తారంటే నిజమే మాట్లాడతారు, ఆ నిజాల్లో కొంచెం దాసేస్తారు. అంటే ముఖ్యమైన ఆ పార్ట్ ఉంది కదా, పదాలను తీసేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే వినే వాళ్ళు వచ్చేసి మిస్గైడ్ చేయడం.
మిస్లీడ్ చేయడం. నిజం చెప్పకుండా నిజమే చెప్తారు, ఆ నిజాల్లో పూర్తిగా చెప్పకుండా కొన్ని సెన్సార్స్ వేసి కట్ చేసి కొన్ని తన దగ్గరనే పెట్టుకుంటారు. అది ఏమవుతుంది? రహస్యాలు అయిపోతుంది. మరి వాళ్ళు మాట్లాడింది నిజమే, ముందు ముఖమైన మాట్లాడింది కూడా నిజమే మాట్లాడతారు. మరి నిజం అని వీళ్ళు మాట్లాడతారు, నిజమని తీసుకునే వాళ్ళు నిజమని తీసుకుంటారు. మరి మాట్లాడే వాళ్ళది పూర్తి అబద్ధమని తెలిసే మాట్లాడడం ముఖమైన మాట్లాడేది. ద లైస్ ఆఫ్ కమిషన్, ద లైస్ ఆఫ్ ఒమిషన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్లో మధ్యలో ఏం చేస్తారు? సెన్సార్ చేసి తీసేస్తారు. అది వీళ్ళను బయలుపరిచేట్టుగా, వీళ్ళని ఎక్స్పోజ్ చేసేట్టు ఉంటుంది, దాన్ని తీసేస్తారు. సో ద లైస్ ఆఫ్ కమిషన్ రహస్యం, ద లైస్ ఆఫ్ ఒమిషన్ రహస్యం. అంటే మనం ఏమి చేసామో దీని ముందు దాన్ని చెప్పకుండా ఉండడం, లేకపోతే ఇప్పుడు ఏమి చేస్తున్నామో దాన్ని దాచి చెప్పడం. అర్థమైందా? ఈ రెండు ఉండకూడదు. ఎందుకంటే ఈ రహస్యంలో ఇది అబద్ధం కిందనే ఒకటి వస్తుంది, అబద్ధమే. ఎందుకంటే నిజం చెప్పాలి ఓపెన్ చెప్పేస్తారు కదా, ఇది చెప్పలేకపోతున్నారు. ఇలా ఉండేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, లూకాసు వార్తల 8వ అధ్యాయంలో 17వ వచనం. లూకాసు వార్తల 8వ అధ్యాయంలో 17వ వచనం చాలా తేటగా చెప్పింటది, మనం కొట్టినట్టుగా చెప్పింటది. చదవండి. లూకా 8:17. తేటపరచబడిన రహస్యం ఏదియూ లేదు, రహస్యము ఏదియూ లేదు. ఇంకోసారి చదవండి. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, రహస్యము ఏదీ లేదు. అంటే బయటి రాని రహస్యం అనేది ఏమీ లేదు. ఇంకా తెలియచేయగపడవియు బయలుపడవియు నుండి మరుగైనది ఏదియూ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు మనం చేసింది దాచేవచ్చు, లేదు ఈ రోజు మనం ఏం చేస్తున్నామో అది మన జీవిత భాగస్వామి దగ్గర మనం దాచిపెట్టేవచ్చు. మరి ఇది ఒకరోజు బయటలో పడుతుంది వాక్యం చెప్తుంది. ఎందుకంటే బయటలో పడనింది బయటికి రానింది అని ఒక విషయం ఏమీ లేదు అని వాక్యం చెప్పింది. ఇంకా వాక్యం చెప్పిన తర్వాత ఇంకొకరిలో నువ్వు చెప్పాలా? అవసరమే లేదు. వాక్యం చెప్పింది మీరు రహస్యంగా పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి. అంటే భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవడానికి ఇంకా ఏమీ లేదు. మేబీ ఈ రోజు అది దాయబడింది, అది ఎప్పుడో ఒక రోజు బయటలో పడుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, మరి అది బయటలో పడుతుంది. మరి బయటలో పడేటప్పుడు ఆలోచన చేయండి, భర్త భార్య మధ్య ఉండే ఆ సంబంధం ఏమవుతుందంటే, భార్య భర్త దగ్గర ఏమేమి ఎదురుచూపులు ఉన్నాయో అదన్నీ పాడైపోతుంది. అలాగే భర్తకు భార్య దగ్గర నుంచి ఎదురుచూపులు ఉంటుంది కదా, ఆ జీవితం అన్నీ నాశనం అయిపోయి ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త దాచిపెట్టేది అన్నీ కూడా ఏమవుతుంది అంటేటప్పుడు, వాళ్ళు ఏదైతే వివాహ జీవితంలో వచ్చారో వాళ్ళ ఎదురుచూపులన్నీ నాశనం అవుతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి. ఇది 9వ ఆజ్ఞ. 9వ ఆజ్ఞ ఏంటి? ఒకరి జీవిత భాగస్వాములు ఒకరితో అబద్ధములు చెప్పకూడదు, అలాగే రహస్యములు పెట్టుకోకూడదు అనేది. ఇప్పుడు 8వ ఆజ్ఞ. 8వ ఆజ్ఞ ఏంటి అని చూస్తే, దేవుడు మోసేకి ఇచ్చిన ఆజ్ఞ 8వ ఆజ్ఞ ఏంటి అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంది. ఎగ్జోడస్ 20th chapter 15th verse. నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. దొంగిలింపకూడదు. అంతే, ఒకే పదం, దొంగిలింపకూడదు. సింపుల్ చెప్పి పడేశారు. ఏం చేయకూడదంట? దొంగిలింపకూడదు అనేది. ఇప్పుడు చూడండి, మనకి దొంగిలింపకూడదు అనే దీనికి భార్యాభర్త మధ్యలో ఇంకా ఏముంది అని మనం చూడొచ్చు. ఏముంటుంది? 8వ ఆజ్ఞలో ఏం చెప్పగలరు అని చూస్తే, ఈ దొంగిలింపకూడదు అనే దీనికి గ్రేక పదంలో కూడా నార్మల్గా దొంగిలింపకూడదు అనేసి అర్థం ఇచ్చింది. మరి ఇక్కడ భార్యాభర్త మధ్యలో వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి, సీరియస్గా అర్థం చేసుకోండి. భర్త భార్య, భార్య భర్త జీవితం అని వచ్చేటప్పుడు, భర్త ఒక ప్రేమ భార్యకు సొంతం. ఇంకోసారి చెప్తున్నా వినండి, భర్త ప్రేమించాలి అని అనుకుంటే భర్త దగ్గర ఉండే ప్రేమ భార్యకు సొంతం, అంతే. భర్తకు సొంతం కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు?
భర్త దగ్గర ఉండే ప్రేమ ఎవరి సొంతమంట? భార్యకు సొంతం. అలాగే భార్య దగ్గర ఉండే ప్రేమ ఎవరి సొంతం? భర్తకు సొంతం. అర్థం చేసుకోండి. ఈ ప్రేమ ఇంకా వేరెవ్వరి సొంతం కాదు. భర్త దగ్గర ఉండే ప్రేమ భార్యకు సొంతం, భార్య దగ్గర ఉండే ప్రేమ భర్తకు సొంతం, అంతే. దీని తప్పితే ఇంకోటి లేదు. మరి భర్త భార్యకు సొంతమైన ప్రేమను ఆ భార్యకు ఇవ్వలేదంటే అది దొంగిలించిన దానికి సమానం. ఏంటి? ఇంకోసారి చెప్తున్నా. భర్త భార్యకు సొంతమైన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రేమ తన భార్యకు ఇవ్వలేదు అంటే భార్య దగ్గర దాన్ని దొంగిలించిన దానికి సమానం. ఎందుకు అంటే అది భార్య. దేవుడు భర్త దగ్గర పెట్టిన ప్రేమ భార్యకు సొంతం చేశాడు, భార్య దగ్గర పెట్టిన ప్రేమ భర్తకు సొంతం చేశాడు. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది కదా? అర్థమైంది. సో అందుకని భర్త భార్యను ప్రేమించలేదన్నా, భార్య భర్తను ప్రేమించలేదన్నా ఒకరొకరు ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే దొంగిలించడం ఎలా అవుతుంది? ఇవ్వలేదు అంతే కదా అని అనుకోవచ్చు. మరి ఇక్కడ ఇవ్వని ప్రేమను ఏం చేసావు? ఎక్కడో ఇచ్చావు కదా, ఎక్కడో ఇస్తేనే కదా ఇక్కడ ఇవ్వలేకపోతున్నావు. నీకు 1000 కారణాలు ఉండొచ్చు, నీ భార్య దగ్గర. భర్తకు 1000 కారణాలు ఉండొచ్చు, లేదు భార్యకు భర్త దగ్గర 1000 కారణాలు ఉండొచ్చు. పొడవు లేదు, అందంగా లేదు, నల్లగున్నావు, అలాగున్నావు, ఇలాగున్నావు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు నాకు సమయం ఇవ్వట్లేదు, ఏదన్నా ఉండొచ్చు, ఎన్నైనా పెట్టుకో. మరి దేవుడు మాట్లాడింది ఏంటి? భర్తకి ప్రేమ ఇచ్చిందే, ఆ ప్రేమ అనే ఒకటి ఇచ్చిందే భార్య ఇవ్వడానికే, భార్యకు ప్రేమ అనేది ఇచ్చిందే భర్తకు ఇవ్వడానికే. మరి ఇక్కడ ఇవ్వలేదు అనేటప్పుడు ఇక్కడెక్కడో ఇస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి దొంగిలించి నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇదే దేవుడు లెక్కిస్తున్నారు. అర్థం చేసుకోండి సీరియస్గా. ఎందుకు అనేటప్పుడు ఈ 8వ ఆజ్ఞ ఏంటి అనేటప్పుడు జీవిత భాగస్వాములు ఒక్కరి ఎడల ప్రేమను దొంగిలించకూడదు. ఏంటి? ప్రేమను దొంగిలించకూడదు అంటే 8వ ఆజ్ఞ. మరి ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు మాటలు ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకు మనకు అనిపిస్తుందంటే ఇక్కడ చూడండి, వినండి. ఎందుకు ఈ మాట ఇలా అనిపిస్తుందంటే మనకు తెలియకుండానే ఈ పని జరుగుతుంది. ఏ పని? ప్రేమను దొంగిలించడం ఉంది కదా, ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఎందుకంటే సాతాను వచ్చేసి ఈ సమాజంలో ఒక 5 అవాస్తవాలను, అంటే వాస్తవాలు అంటే తెలుసు కదా, వాస్తవం అంటే నిజములు, అవాస్తవాలు అంటే నిజం కానివి. సో 5 అవాస్తవములను ఏం చేశాడు? వివాహ సంబంధంలో వచ్చి పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక 5ని ఈ లోకంలో పెట్టాడు. అది ఒకటి తర్వాత ఒకటి చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అవాస్తవాల పైన మనం నమ్మకం ఉంచి, అంటే ఏది నిజం కాదో ఈ అవాస్తవాల పైన మన నిజమని అనుకుని ఏం చేస్తున్నామంటే ఆ పనులు చేస్తూనే ఉంటాము. చివరిలో ఒక రోజుల అర్థమవుతుంది, మనం వివాహం సంబంధించిన దీంట్లో భార్య భర్తకు ఇవ్వాల్సింది, భర్త భార్య ఇవ్వాల్సింది. వివాహ సంబంధమైన జీవితంలో ఒక్కరోజు మనకు అర్థమవుతుంది మనం ఏమి చేయాలో అది మనం చేయలేకుండా మనం ఫెయిల్ అయ్యేది ఒకరోజు అర్థమవుతుంది. ఆ ఒక్కరోజు అర్థమయ్యేటప్పుడు అప్పుడు మొత్తానికి ప్రేమ పోయి ఉంటుంది. ఇంకా ఇవ్వాలన్నా అవతల వైపు తీసుకునే వాళ్ళు మనకు సిద్ధంగా ఉండరు. మనం ఇవ్వాలని అనుకున్నా కానీ అవతల వైపు తీసుకునే వాళ్ళు సిద్ధంగా ఉండరు. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. ఇప్పుడు దీని ఇంగ్లీష్లో మిత్ అంటారు, మన తెలుగులో అవాస్తవాలు అంటున్నాం కదా, ఇంగ్లీష్లో మిత్ అంటారు. అంటే నిజం కానివి 5 విషయాలు ఉన్నాయి. మొదటిగా ఏంటి అని చూసేటప్పుడు ఒకటొకటి మీరు మన ధ్యానం చేసేటప్పుడు చాలా సాధారణంగా అనిపించవచ్చు, మరి ఒకటొకటి పెద్ద పెద్ద బాంబులు అన్నమాట. ఏంటి? ఒక్కటొకటి. ఎందుకంటే అది మనకి తెలియకుండా మనం చంపేస్తుంది, తెలియకుండా మన జీవితాలను చంపేస్తుంది, తెలియకుండా భర్త భార్య మధ్యలో ఉండే ప్రేమను అది ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఈ 5 అవాస్తవాలు కూడా చాలా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. మొదటి అవాస్తవం, ద మిత్ నంబర్ 1 ఏంటి అంటే తల్లిదండ్రులే ముందు అనేది. ఏంటి? తల్లిదండ్రులే ముందు అంటే తల్లిదండ్రులే ముందు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. తల్లిదండ్రుల ముందే కదా, ఎప్పుడు కూడా వాళ్ళని ప్రధానంగా పెట్టుకోవాలి కదా, వాళ్ళే కదా ముఖ్యం అని అనుకుంటాం కదా. మరి ఇక్కడ చూడండి, పెళ్ళైన తర్వాత
నేను మీకు అర్థమైతే చెప్తా. పెళ్ళైన ఇంగ్లీష్ అయితే బీయింగ్ ఎ పేరెంట్ కమ్స్ ఫస్ట్ టెన్స్ ఉంది. అంటే తల్లిదండ్రులు దేనికన్నా కానీ ముందు ఉండాలి, వాళ్ళే మనకి ఇంపార్టెంట్, వాళ్ళ బాధ్యతలే ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది పెద్ద అవాస్తవం, ఇది పెద్ద మిత్. ఎందుకు దీన్ని మిత్ అంటారంటే, చూడండి, ఏ ఒక తల్లిదండ్రుల కన్నా పిల్లలు రాముందు పెళ్ళయింది, అంతేనా? పిల్లలు పెళ్ళైన తర్వాత వచ్చారు కదా. తర్వాత వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళ జీవితంలో రాముందు వాళ్ళకి పెళ్ళయింది, భార్యాభర్తలు అయ్యారు. తర్వాత తల్లిదండ్రులు అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు వచ్చారు కాబట్టి. మరి పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు భార్యాభర్తలా కాదా? ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులేనా? భార్యాభర్తలు కాదా? భార్యాభర్తలేనా? ఓకే. పిల్లలు ఎంతవరకు ఉంటారు వాళ్ళతో? వాళ్ళకు లెవెల్ ఒక స్థాయి వచ్చేవరే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం అని వాళ్ళు వెళ్ళిపోతారు, అంతేనా? మరి ఇప్పుడు కూడా వీళ్ళు భార్యాభర్తలా కాదా? అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, పెళ్ళయి పిల్లలు రాగానే తల్లిదండ్రుల స్థానం తీసుకుని తల్లిదండ్రులాగా ఉండిపోతారు, కానీ ఆ తర్వాత భార్యాభర్తలుగా వాళ్ళు జీవించడం లేదు. అర్థమైందా? తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఎవరైనా కానీ, తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని పిల్లలకు మంచిగా పెళ్లి చేసి పెట్టాలి. ఎందుకంటే ఆ పెళ్ళి వాళ్ళకి కావాలి. దేవుని ప్రణాళిక కూడా అందరికీ పెళ్లి చేయాలనిసే ఉంది, పెళ్లి ఎవరికి చేయకూడదని లేదు. సో పిల్లలకు పెళ్లి కావాలి, మంచి ఒక ఆరోగ్యమైన స్థిరమైన ఒక ప్రేమ కలిగిన ఒక పెళ్ళి, మంచి ఒక పెళ్ళి ఏం చేయొచ్చు, తల్లిదండ్రులు చేసి పెట్టచ్చు. దాంతో వాళ్ళ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా పిల్లలు 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 అని చెప్పేసి ఇక్కడ భార్య భర్త అనే ఆ స్థాయిని కోల్పోయి, భర్త భార్యకి ఇవ్వాల్సిన ప్రేమను దొంగిలించి పిల్లలకు ఇస్తాడు. భార్య భర్తకి ఇవ్వాల్సిన ఆ ప్రేమను భర్త దగ్గర దొంగిలించి పిల్లలకు ఇచ్చేసి భార్య భర్త అనే ఒక స్టేటసే లేకుండా పోతుంది. బాగా అర్థం చేసుకోండి. పిల్లలు రాముందుకు భార్యాభర్తలు, పిల్లలు వచ్చిన తర్వాత కూడా మీరు భార్యాభర్తలే. పిల్లలకి మీరు తల్లిదండ్రులు అంతే. మీరు తల్లిదండ్రులు కాదు, పిల్లలకు మీరు తల్లిదండ్రులు. అర్థమైందా? అర్థమైతే ధన్యులే మీరు. ఈరోజు ఈ 5 మిత్తులు కూడా, ఈ 5 అవాస్తవాలు మీకు, ఎందుకంటే ఇది మనతోనే కలిసి ఒక పాయసంలాగా వచ్చి మన జీవితాలను కూల్చివేసేది ఇది. అందుకని ఇది మీకు అర్థమైందని అన్నిసార్లు అడిగేది. ఇప్పుడు భార్యాభర్తలు చివరి వరకు భార్యాభర్తలే. 90 సంవత్సరాలు ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళని భార్యాభర్త అని చెప్పాలా, లేకపోతే వేరేనా చెప్పాలా? భార్యాభర్తలే. వాళ్ళు ఆ భార్యకు భర్త ఆయనే, ఆ భర్తకు భార్య ఆవిడే. దీన్ని కాదని చెప్పడానికి లేదు. అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు రాగానే భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే, భార్యాభర్త అనే స్థానంను కోల్పోయి, భర్త భార్యకు ఇవ్వాల్సిన ప్రేమను దొంగిలించి పిల్లలకిచ్చి, భార్య భర్తకు ఇవ్వాల్సిన ప్రేమను దొంగిలించి పిల్లలకిచ్చేసి, వీళ్ళు భార్యాభర్తలు అనే ఆ స్థానంను ఏం చేస్తున్నారు, ఆ స్థాయిని వీళ్ళు కోల్పోతున్నారు. ఆ కోల్పోయేటప్పుడు ఒక రోజు వస్తుంది. మీకు మన ఊర్లో పర్లేదు, మన భారతదేశంలో కొంచెం వరకు పర్లేదు, అలా కళ్ళు మెలుకలు తిరుగుని ఎంతో చేసేసి బతికేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఇక్కడున్నా బతికేస్తున్నారు. మరి ఈ వెస్ట్రన్ కంట్రీస్లో, ఈ అమెరికా ఇక్కడతో ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఎన్నో డైవర్స్లు ఎలా జరిగిందంటే, పిల్లలకి పెళ్ళివ్వగానే వాళ్ళు పెళ్ళవి ఇంకో 6 రోజులు ఏదో అన్నీ ఉండేసి, పిల్లలు ఇప్పుడు సెపరేట్ వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు మీటింగ్ లాగా పెట్టి వాళ్ళు వెళ్ళే ముందు భార్యాభర్తలు అనౌన్స్ చేస్తున్నారు, మేము డైవర్స్ తీసుకుంటున్నామని. ఈ డైవర్స్లు ఎక్కువ అంట. ఎందుకంటే పిల్లలైన తర్వాత ఇద్దరు కూడా విడివిడిగా పిల్లల్ని మాత్రమే చూశారు, కానీ వీళ్ళు భార్యాభర్తలు అనేది మర్చిపోయారు. ఆలోచన చేయండి. భార్యాభర్తలు ఎప్పుడు భార్యాభర్తలే. భర్త భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ ఎప్పుడు కోల్పోకూడదు, భార్య భర్తకి ఇవ్వాల్సిన ప్రేమ ఎప్పుడు కోల్పోకూడదు అని దొంగిలించకూడదు. సో ఇక్కడ తల్లిదండ్రులు అనేది మరీ ముఖ్యమైన ఒక పాత్ర అయినా కానీ, దానికన్నా ముఖ్యమైన పాత్ర ఏంటి, భర్త భార్యకి భర్తగా ఉండడం, భార్యకి భర్త భార్యగా ఉండడం. అర్థమైంది కదా? ఇది మిత్ నంబర్ 1. మిత్ నంబర్ 1 అంటే అవాస్తవం అంటున్నావు కదా, అది నంబర్ 1. రెండవది అవాస్తవం ఏంటంటే ప్యారలల్ లివింగ్ అంటారు ఇంగ్లీష్లో. ప్యారలల్ లివింగ్ అంటే ఏంటి అని చూస్తే, అంటే ఇక్కడ చూడండి, నన్ను చూడండి.
మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఓ 2 లైన్లు ఉంటుంది, ఇక్కడ లైన్ ఇలా ఉంటుంది, ఇక్కడ లైన్ ఇలాగ వెళ్తుంది. మన ట్రైన్ దేనిపైన వెళ్తుంది? హలో, ట్రాక్ ఇంగ్లీష్ తెలుగులో చెప్ప, పట్టాల మీద. ట్రైన్ పట్టాల మీద వెళ్తుంది కదా. ఈ పట్టాలు ఎక్కడన్నా చేరుకుంటుందా? చేరితే ఏమవుతుంది? దాని తర్వాత ట్రైన్ వెళ్ళదు, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని ఆపోజిట్గా మనం అర్థం చేసుకోవాలి. భర్త ఉన్నాడు, భార్య ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్యారలల్ లివింగ్ అనే దీంట్లో వీళ్ళు ఒక జీవితం జీవిస్తారు, వీళ్ళు ఒక జీవితం జీవిస్తారు. అంటే నీ దారి నీది, నా దారి నాది. అర్థమైందా? నీ ఊరు తెనాలి, నా ఊరు గుంటూరు అంటారు. మామూలుగా సామెత ఎలా ఉంటుంది? నీ తెనాలా, నా కూడా తెనాలి అంటారు కదా. ఇది అలా కాదు, నీవు తెనాలా, నాది గుంటూరు అంటారు. అలాంటిది అనమాట. అంటే ఒకటి ఓవైపు, ఇంకోటి వైపు. భర్తకు ఏది ఇష్టమైందో ఆ జీవితం భర్త జీవిస్తుంటాడు, భార్యకు ఏది ఇష్టమైందో ఆ జీవితం భార్య జీవిస్తుంటుంది. ఒకే ఇంట్లో ఉంటారు, అలాంటి జీవితం జీవిస్తే పిల్లలకి అంటారు. అర్థమైందా మీకు? జరిగేది జరుగుతుంటుంది, మరి జీవితాలు మాత్రం వేరు. అంటే దీంట్లో డేంజర్ ఏం తెలుసా? డేంజర్ అనేది ఏంటంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చేటప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఏ రోజు అని తర్వాత చెప్తా. భర్త తన జీవితంలో ఒక సపరేట్ ట్రాక్ పెట్టుకుని తనకు సంబంధించిన వాళ్ళందరినీ ఫ్రెండ్స్, అది ఇది, ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పేసి పెట్టుకుంటాడు. వెళ్ళేటప్పుడు భార్యను తీసుకెళ్తాడు. మరి వాడి ఫోకస్ అంతా, ఉద్దేశం అంతా వాళ్ళ వైపు ఉంటుంది. ఆయన జీవితం పైన మాత్రమే ఉంటుంది, భార్యకి సంబంధం లేకుండా ఉంటుంది. అలాగ భార్య భర్తను తీసుకెళ్తుంది, ఇవన్నీ పనులు చేసుకుంటుంది. మరి ఆవిడ జీవితం సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంది ఏం చేస్తారంటే, ఇలా ఉంటే తప్పేంటింది, ఆయన జీవితం ఆయనది, నా జీవితం మాది, మేము కలిసే ఉన్నాము, మేము బాగానే ఉన్నాము అని అనుకుంటారు. మరి ఇది పెరగను రోజులు, నెలలు, సంవత్సరములు గడవను ఒక్కరోజు భార్యగా లేకపోతే భర్తగా అర్థమవుతుంది. భార్యాభర్త ఉండి ఏముంది మనకు ఇంతేనా, ఏం చేశాడు ఆయన అని ఒక్కరోజు నా భార్య ఏం చేసింది అని ఒక్కరోజు ప్రశ్న వేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. భర్త జీవితం అంతా ఆయనకు సంబంధించిన వాళ్ళతో వెళ్ళిపోతుంది, భార్య జీవితం అంతా ఆవిడకి సంబంధించిన వాళ్ళతో వెళ్ళిపోయింది. మొత్తాన్ని వీరు కలిసి ఉన్నారు అంటే పచ్చిగా చెప్పాలంటే ఒక్కరు వాడుకున్నారు అంతే. ఏంటి? దేవుడు ఏర్పరిచిన పెళ్లిలో ఏం చేశారు? ఒక్కరు వాళ్ళ సౌకర్యాల కోసం, అర్థమైందా, వాళ్ళ సౌకర్యాల కోసం ఏం చేసుకున్నారు? వాడుకున్నారు అంతే. అంటే ఇక్కడ సీరియస్గా అర్థం చేసుకోవాల్సింది, పెళ్ళి అనేది మన సౌకర్యం కోసం చేసుకునేది కాదు. పెళ్ళి అనేది దేవుడు ముందు, దేవుడు సన్నిధి ముందు, దేవునికి అది ఏం చెప్తారు, ప్రధాని అంటే ఆయన ప్రెసెన్స్ అంటాం కదా, ఏమంటారు దాన్ని? సన్నిధేనా? ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన ముందు మనం కొన్ని నిబంధనలకు లోబడి చేసుకునేది వివాహం. ఆ నిబంధనలు ఏంటి అనేది ఇంతవరకు మనకు తెలియదు. అందుకని ఆ నిబంధనలకు లోబడాలా లేదని నిబంధనలు తెలిస్తేనే కదా తెలిసేది. నిబంధనలే ఏమని తెలియదు, నిబంధనలే ఏమని తెలియకుండా దాన్ని లోబడి జీవించాలని ఎలా తెలుసు మనకు? సో అందుకే ఇక్కడ వాళ్ళ సౌకర్యం కోసం ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి వివాహ నిబంధన, వివాహం అనేది ఒక ఆడ మగ ఇద్దరు వాళ్ళ సౌకర్యము కోసం చేసుకునేది కానే కాదు. బాగా అర్థం చేసుకోవాలి. వివాహం అనేది ఏంటి అనేటప్పుడు ఒక ఆడ మగ వాళ్ళు శరీరంగా అలాగే ఆత్మీయంగా కలిసి ఒక్కటిగా ఉండడం. వివాహం అనేది ఏంటి? ఒక ఆడ మగ, ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కూడా ఏం చేస్తారు? వివాహం అనేది ఈ స్త్రీ ఈ పురుషుడు ఇద్దరు వచ్చేసి శరీరంగా అలాగే ఆత్మీయంగా కలిసి ఒక్కటై ఉండడమే పెళ్ళి అనేది. ఆ ఒకటికి వచ్చేదే పెళ్ళి అనేది. అందుకని నా వచ్చిన దారి నాది, నీకు వచ్చిన దారి నీది అని చెప్పేసి జీవించే ఆ మనస్తత్వం ఏమవుతుందంటే భర్తకు భార్య దగ్గర, భార్యకు భర్త దగ్గర ప్రేమను దొంగిలింపచేస్తుంది. ఎందుకంటే భర్త తన లైన్లో వెళ్తున్నాడు, భార్య తన లైన్లో వెళ్తుంది. ఇక్కడ దేవుని ముందు ఏం ఒప్పుకున్నారో ఆ పని అక్కడ జరగలేదు. ఇది రెండవది అవాస్తవం, మిత్ నెంబర్ 2. మిత్ నెంబర్ 3, అవాస్తవం నెంబర్ 3 ఏంటి అనేటప్పుడు, నా జీవిత భాగస్వామి నా సంతోషంకి బాధ్యత లేకపోతే కారణం అని నమ్మడం. ఏంటి? నా జీవిత భాగస్వామి అంటే
హస్బెండ్ ఏమవుతారంటే, నేను పెళ్లి చేసుకుంది నన్ను సంతోషంగా పెట్టుకోవడానికే, నా భార్య నన్ను సంతోషంగా పెట్టుకోవడానికే నేను పెళ్లి చేసుకున్నాను అని నమ్మడం. ఇది అవాస్తవం, ఇది నిజం కాదు. అలాగే భార్య, నేను పెళ్లి చేసుకుంది నా భర్త నన్ను సంతోషంగా చూసుకుంటాడు, పెట్టుకుంటాడు అని నమ్మడం. ఇది అవాస్తవం, ఇది నిజం కాదు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, భర్త భార్యను సంతోషంగా పెట్టుకోలేడు, భార్య భర్తను సంతోషంగా పెట్టుకోలేదు. వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందో చూద్దాం. చాలామంది నమ్మడానికి, ఎందుకంటే ఇది వచ్చేటప్పుడు ఏమవుతుంది చూడండి, భర్త సంతోషంగా ఉండాలంటే అది భార్య చేతిలో ఉంది అని నమ్మి, లేదు భార్య సంతోషంగా ఉండాలంటే అది భర్త చేతుల్లోనే ఉంది అని నమ్మి ఇద్దరు వివాహం రూపంలో వచ్చేటప్పుడు, ఇప్పుడు భర్త భార్యను సంతోష పెట్టలేదు, భార్య భర్తను సంతోష పెట్టలేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ వివాహం ఏమవుతుంది? అంతే కదా, విడాకుల వరకు వెళ్తుంది. ఇప్పుడు భర్త జీవితం సంతోషంగా, పెళ్ళైన వివాహమైన జీవితం, భర్త జీవితం సంతోషంగా ఉండాలంటే అది భార్య దగ్గర లేవు. ఇది నిజం. భార్య పెళ్ళైన తర్వాత సంతోషం భర్త దగ్గర నుంచే రావాలి అనేది లేవు. ఇది నిజం కాదు, ఇది అవాస్తవం. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఏంటంటే, పెళ్ళైన కొత్తలో, బాగా అర్థం చేసుకోండి, పెళ్ళైన కొత్తలో లేకపోతే పెళ్ళేవో ముందు, ఇది పెళ్ళి అవ్వబోతుంది అనేటప్పుడు, ఇప్పుడు పెళ్ళి అవ్వబోతుంది, 1 నెల 2 నెలలు పెళ్ళి అవ్వబోతుంది, నిశ్చయమైంది, లేదు పెళ్ళైన కొత్తలా అనుకుంటే, ఒక వ్యక్తికి, అది ఆడ మగ ఇద్దరికి అంతే, ఒక వ్యక్తికి ప్రేమ భాషలు 5 ఉన్నాయి. తెలుసా మీకు? లవ్ లాంగ్వేజెస్ అంటారు. ప్రేమ భాషలు 5 ఉన్నాయి. ఇది మన రూపంలో ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. ప్రేమ భాషలు 5 ఉన్నాయి. ఈ 5 ఒకే టైంలో పనిచేస్తుందంట. ఏంటి? ప్రేమ భాషలు 5 ఒకే టైంలో మన శరీరంలో పనిచేస్తుందంట. ఏంటి అని చూస్తే, ఇది ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి, పెళ్ళి అవ్వబోతుంది, లేకపోతే ఇప్పుడే పెళ్ళి అయింది కొత్త, ఈ టైంలో మన శరీరంలో ఉండే ప్రేమ భాషలు 5 ఒకే టైంలో పనిచేస్తుందంట. దాని అర్థం ఏంటంటే, దానికి ముందు ఆ నిశ్చయం ముందు, లేకపోతే పెళ్ళైన కొత్తలో దానికి ముందు ఈ ప్రేమ భాషలు ఉన్నాయే, లవ్ లాంగ్వేజెస్, ఇది ఏది కూడా పనిచేయాలా, ఒక్కటి కూడా పనిచేయాలా. ఇప్పుడు 5 ఇప్పుడే మొత్తాన్ని ఒకే టైంలో పనిచేస్తుంది. ఏంటి అనేటప్పుడు, దీని ముందు మాట్లాడని వాడు, అంటే ఒక పురుషుని తీసుకుందాం, దీని ముందు ఎక్కువ మాట్లాడినవాడు ఇప్పుడు ఆ అమ్మాయితోనే మాట్లాడాలని అనిపిస్తుంది, ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంది. అంటప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఎవరితో సమయం గడపడము, లేదా ఆఫీస్లో పని చేసేటప్పుడు ఫోకస్ ఉండవు. ఎప్పుడు నేను చెప్పలేదు బాబు, అర్థమైందా? పెళ్ళైన కొత్తలో, లేకపోతే పెళ్లి జస్ట్ అవ్వ ముందు, అంటే నిశ్చయం అయిపోయింది కదా, ఇంకే అమ్మాయి మనగే అనేటప్పుడు అది పూర్తి ఆ మనసంతా అమ్మాయితోనే మాట్లాడాలి, అమ్మాయితోనే ఉండాలి అనేసి అనుకోవడం. ఇది వచ్చేసి ప్రేమ భాష నంబర్ 1 మాట్లాడడం అనేది, అంటే ఎక్కువ తనతోనే మాట్లాడుతుండాలి అని చెప్పడం. ప్రేమ భాష 2 ఏంటి అంటే, దీని ముందు కుటుంబంలో అన్నదమ్ములు, ఎవరు తల్లిదండ్రులు, వీళ్ళందరితో సమయం గడిపిన వాడు ఇప్పుడు ఐసోలేట్ అయిపోతాడు, అంటే సపరేట్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, పూర్తి అమ్మాయి గుర్తే, అమ్మాయి కూడా అబ్బాయి గుర్తు అనుకోండి. నేను ఒకవైపు చెప్తున్నాను, మీరు ఇంకో వైపు కూడా అర్థం చేసుకోండి. అర్థమైందా? సో ఇప్పుడు పూర్తి అక్కడే ఉంటుంది అనమాట. ఇది 2వది ప్రేమ భాష. ఏంటి? ఎప్పుడు తనతోనే మాట్లాడుతుండాలి అని. 3వది ఏంటి అంటే, దీని ముందు అస్సలు దేని గురించి పట్టించుకునేవాడు కాదు. ఏది? వేసుకునే బట్టలు కానీ, లేదు ఈ జుట్టు ఎలాగున్నా కానీ, లేదు ఈ ముఖం ఇది ఇవన్నీ ఎప్పుడు పట్టించుకునేవాడు. ఇప్పుడు రొమాంటిక్గా కనిపిస్తాడు, ఫుల్ రొమాంటిక్ అనమాట. అలాగే కానీ, ఎందుకంటే తన కోసం. ఇది 3వది ప్రేమ భాష. 4వది ప్రేమ భాష ఏంటి అంటే, దీని ముందు అసలు ఎవరిని పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు అమ్మాయిని మాత్రం పట్టించుకుంటాడు. పురుషుడు అమ్మాయిని మాత్రం పట్టించుకుంటాడు. ఏం చేస్తుందో ఈ టైంలో అంటే ఇక్కడ ఒకలా బాయిలైపోతాడు. ఏది? నైట్ 11 గంటలకు ఏం చేస్తుందో. నైట్ 11 గంటలకు నార్మల్గా ఏం చేస్తారు? పడుకుంటారు, అంతే కదా. ఇది దాని ముందు వాడికి తెలుసు, దీని తర్వాత కూడా వాడికి తెలుసు. ఏది? పెళ్ళి ఈ మాటలు ముందు కూడా వాడికి తెలుసు 11 గంటలు అందరూ పడుకుంటారని. ఇవన్నీ
ఈ ఈ ఈ బాధలు ఉన్నాయి కదా, ఇవన్నీ పోయిన తర్వాత కూడా వాడికి తెలిస్తే పడుకుంటుందని. మరి ఈ బాధలు వచ్చేప్పుడు మాత్రం ఈ 5 ప్రేమ భాషలు మాట్లాడేటప్పుడు, ఇది ఆపరేషన్ వచ్చేటప్పుడు తట్టుకోలేడు. ఏం చేస్తుందో ఏమో, ఉదయం లేచినా అదే గుర్తు, నైట్ నిద్రపోయినా అదే గుర్తు, మధ్యలో అదే గుర్తు. వీడి గురించి ఏం ఉండదు. అమ్మాయి కూడా అంతే. తర్వాత 5వది భాష ఏంటంటే, వీడు ఎవరికి కూడా ₹1 ఇచ్చినవాడు కాదు. అర్థమైందా? ఈ స్థాయికి వచ్చేటప్పుడు దీన్ని లిమరెంట్ స్టేట్ అంటారు. ఏమంటారు? లిమరెంట్ స్టేట్ అంటారు. అంటే 5 ప్రేమ భాషలు ఒక్కసారి ఆపరేట్ చేయడం. ఈ 5వది వచ్చేసి ఎప్పుడు ఏం కొననివాడు ఇప్పుడు ఏదో కొని అమ్మాయి గిఫ్ట్లు పంపిస్తాడు. ఇది 5వది ప్రేమ భాష. 5 ప్రేమ భాషలు ఒకేసారి ఆపరేషన్లు వస్తే అమ్మాయి తట్టుకుంటుందా? పోనీ ఈ పని అమ్మాయి చేస్తే అబ్బాయి తట్టుకుంటాడా? బట్ ఇద్దరు కూడా అలాగుంటే ఇంకేమైపోవాలి? ఆ టైం ఎలా ఉంటుంది ఆలోచించేయండి. ఫుల్ బాయిలింగ్ అనమాట. అసలు ముందు ఏం కనిపిస్తుంది మీకు తెలుసా? కళ్ళు తెరిస్తే అమ్మాయి కనిపిస్తుంది, అమ్మాయి అబ్బాయి కనిపిస్తుంది, ఇంకా ఏం ఉండవు. వీళ్ళు సంబంధించిన థాట్సే అన్నీ కూడా. ఇంక దీని తప్పితే ఇంకేం ఉండవు. ఎందుకంటే శరీరంలో దేవుడు పెట్టిన ప్రేమ భాషలు 5 కూడా ఇప్పుడు పనిచేస్తుంది. ఏదన్నా ఒకటి పని చేస్తే తట్టుకోవచ్చు, 5 పని చేస్తే, 2 వైపు పని చేస్తే, అంటే వీళ్ళు తట్టుకుంటారు, వీళ్ళతో ఉన్నారే వాళ్ళు తట్టుకోలేరు. అర్థమైందా? చాలా ఘోరం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ లిమరెంట్ స్టేటన్స్ ఉంది కదా, నేను చెప్పాను కదా, ఈ స్థాయి ఏ స్థాయి? లోపలలాగా ఉడిగిపోవడం, వేడైపోవడం, అన్ని మరిసిపోయి తిరగడం, పిచ్చు వాళ్ళగా తిరుగుతాడు. తెలుసా మీకు? పిచ్చు వాళ్ళగా తిరుగుతాడు. ఏం పిచ్చు? ఒకే పిచ్చే, ఎక్కువ పిచ్చి లేదు, ఒకే పిచ్చి. వీడికి అమ్మాయి పిచ్చి, అమ్మాయికి వీడి పిచ్చి, అంతే. ఇంక దీని తప్పితే ఏముండదు. అంటే ఈ టైంలో అబ్బాయికి అమ్మాయి ఏం చేసినా సరైనది అనిపించేది, మంచిగా అనిపిస్తుంది. అలాగే అమ్మాయికి కూడా వాడు ఏం చేసినా కానీ కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఉండే స్థాయిలో 5 ప్రేమ భాషలు ఆపరేషన్లో ఉంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ లిమరెంట్ స్టేట్ అనేది నార్మల్గా చూస్తే 3 సంవత్సరం ఉంటుందట. నార్మల్గా చూస్తే మరి ఒక సర్వేలో తేలింది, ఎవరికి కూడా 3 నుంచి 6 నెలల పైన ఉండింది లేదంట. అంటే అర్థం ఏంటంటే, ఈ 3 నుంచి 6 నెలల ముందు 5 ప్రేమ భాషలు ఆపరేషన్లో ఉంది కదా, ఈ 3 నుంచి 5 నెలల ముందు ఒక్క ప్రేమ భాష కూడా ఆపరేషన్లో లేదు. ఈ 3 నుంచి 6 నెలలు అయిన తర్వాత, అంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఈ ప్రేమ భాషలు ఒక్కటి కూడా ఆపరేషన్లో లేవు. మీకు అర్థమైంది అప్పుడు నేను చెప్పేది? పెళ్ళవ ముందు ఆ టైము, పెళ్ళైన కొత్తలా ఒక 3 నుంచి 6 నెలలే మనిషి లోపల దగించుకుంటాడనమాట. అన్నిని ఉన్నాడా? అమ్మాయి కూడా అంతే, అలా ఉండింది. దీని ముందు కూడా ఇలా లేదు. ఈ పెళ్ళైన తర్వాత 3 నెలలు లేకపోతే 6 నెలల తర్వాత అది లేదు. ఎందుకంటే దాని ముందు గిఫ్ట్లు కొనిచ్చేవాడు, చూసేప్పుడంతా ఆదుకునేవాడు, మంచిగా మాట్లాడేవాడు, ఇవన్నీ రొమాంటిక్గా కనిపించేవాడు. ఇప్పుడు ఏమైంది? ఆ బావి నీళ్ళే కదా, ఎవరు తీసుకెళ్తారు? ఏ నీళ్ళు? బావి నీళ్ళే కదా. ఇప్పుడు బిందెల నీళ్ళు అనుకోండి, ఎవరిని తీసుకెళ్ళిపోతారు? బిందెని తీసుకెళ్ళిపోతారు కదా. బావి నీళ్ళని ఎవరు తీసుకెళ్తారు? పెళ్ళైపోయింది, పురుషుడు స్త్రీ, భార్య అయిపోయింది, భర్త అయిపోయాడు, ఏమైపోతుంది? ఇంకా నువ్వు నాతోనే కదా ఉంటావు, ఇంకా నేను మాట్లాడితే ఏమీ లేకపోతే నువ్వు ఉండేది నాతోనే కదా, నీ ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? నీ ఇచ్చినే పోయి నాతో ఉంటావు, నీ ఎందుకు? ఈ 5 భాషలు ఒకటి కూడా ఉండదు ఇప్పుడు. అంటే ఈ 3 నెలల నుంచి 6 నెలలు ఉందా, దాని ముందు లేదు ఈ భాషలు, 6 నెలల తర్వాత కూడా లేదు. నేనైతే పెళ్ళైన కొత్తలో ఆ పీరియడ్లో హల్వా తెలుసా మీకు? హల్వా తిన్నవేలి దొరకలేదులే, మెడ్రాస్లో దొరికింది. హల్వా తీసుకున్నాను. మల్లెపూ ఉంటారు తెలుసా మీకు? మల్లెపూలు కొని ఇచ్చా. ఆ తర్వాత ఎప్పుడైనా ఇచ్చానా నేను? ఎప్పుడు లేదు, అప్పుడు ఇవ్వలేదంట. ఆలోచన చేయండి, అప్పుడు ఇచ్చిందే, లేకపోతే ఆ తర్వాత ఎవరు ఇవ్వరు. హల్వాలు వస్తుంది, మైసూర్ పాలు వస్తుంది. వాళ్ళకి ఏమి నచ్చిందని ఇది చూడండి ఎంత దొంగతనం దీంట్లో. అబ్బాయికి వచ్చేసి అమ్మాయికి ఏమి నచ్చిందని ఎలా తెలుసుకుంటాడు తెలుసా? అమ్మాయిని అడిగి తెలుసుకోడు, షాక్ ఇవ్వాలంట. అమ్మాయి తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాడు. ఎన్ని పనులు చూడండి. తర్వాత అమ్మాయి ముందే ఉంటుంది, అమ్మాయి అడుగుతుంది, ఇవ్వడు, తీసుకురాడు. పరిస్థితులు అలా అయిపోతుంది. మొత్తానికి ఈ స్థాయి 3 నెలల నుంచి 6 నెలలే. ఎందుకంటే దీని కంటిన్యూగా దేవుడు మన లోపల పెట్టల. ఏంటి? దేవుడు మన లోపల పెట్టల. దీన్ని కంటిన్యూగా పెడితే
మన ఈ స్టోన్ ఏజ్ అంటాం కదా, స్టోన్ ఏజ్ అంటే గుర్తుందా మీకు? అంటే ముందు స్టవ్లు లేవు, గ్యాసులు లేవు, గ్రైండర్లు లేవు, మిక్సీలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, ఏమి లేవు కదా. అంటే రాతి యుగం అంటారు కదా, అదంటే అది ఇది లోకానికి, బైబిల్ అలాంటిది ఏం లేదు లోకానికి. అలాంటి కాలం వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అప్పుడు వాళ్ళకి దొరికింది తిన్నారు. దాని తర్వాత ఆడ మొగ తెలుసుకుని వాళ్ళు ఉండిందన్నీ శరీరంగా వాళ్ళ లైంగిక ఇచ్చలతో వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అంటే భార్యాభర్తలని ఏమి లేదు కదా, ఒక డిసిప్లిన్ లేదు, ఏమి లేదు. అలాంటి జీవితం వెళ్ళిపోతామని దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఒక 3 సంవత్సరాలు పెట్టాడు. దీంట్లో మనం ఏం చేసామో 3 నెలలు 6 నెలలతోనే మనం సర్దుకుంటున్నాం. దాని తర్వాత 3 సంవత్సరాలు కూడా మనం దాన్ని అలా తీసుకురావట్లేదు. అర్థమైందా మీకు? అందుకని అలా పెట్టాడనమాట. ఇప్పుడు మనం మాట్లాడే అవాస్తవం ఏంటి? నా సంతోషంకు కారణం నా భాగస్వామే, జీవిత భాగస్వామే. అంటే భర్తకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సంతోషం ఉంది అంటే అది నా భార్యతోనే, నాకు సంతోషం లేదన్నా అది నా భార్యతోనే అని అనుకుంటున్నాడే, అది తప్పు, అది అవాస్తవం. ఎందుకంటే పెళ్ళి పెట్టేప్పుడు పెళ్ళి అవ్వే ఆ టైంలో ఇంకా నాకు ఎప్పుడు హ్యాపీనే ఉంటా, నాకు భార్య వస్తుంది అని చెప్పేసి. అలాగే భార్యకు నాకు భర్త దొరికాడు, మంచి భర్త దొరికాడు, మంచి సంబంధం, నేను ఎప్పుడు హ్యాపీనే ఉంటా అనేది అవాస్తవం. భర్తకి సంతోషం ఇచ్చేది భార్య దగ్గర లేవు, భార్యకి సంతోషం ఇచ్చేది భర్త దగ్గర లేవు. వాక్యం ప్రూవ్ చేస్తుంది. చూద్దాం, తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22. గలతీయులకు రాసిన పత్రిక 5:22. గలసియన్స్ 5:22 చదవండి. అందరికి తెలిసిన వచనమే ఇది మెమరీ వర్స్ కూడా. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చాలు, ఇది మన అందరికి తెలుసు కదా. ఏంటిది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కదా. ఆత్మఫలము ఏమనక మనం ముందు 3 చదువుకున్నాం. ఏంటి? మొదటిది ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం. చూడండి, ఇక్కడ ఈ సంతోషం అనే దీనికి మన సంతోషం అనేది తీసుకుంటున్నాం. ఇంగ్లీష్లో జాయ్ అనేసి ఉంది, అది మన తెలుగులో కరెక్ట్గా ఉంది, సంతోషం అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చేసి స్పిరిట్, ఆత్మ ఫలము అనేసి ఉంది కదా. ఈ ఆత్మ అనే దీనికి స్పిరిట్ అనే పదం వాడబడింది. స్పిరిట్ అనే పదముకి వచ్చేసి గ్రేక పదంలో న్యూమా అంటారు. ఏమంటారు? నూమా కాదు, న్యూమా అంటారు. దీని అర్థం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ ఇచ్చేదంట. ఎందుకంటే ఇది ఎక్కడ ప్రారంభిస్తుందో అది ఆత్మ దగ్గర నుంచే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దగ్గర నుంచే ఇది ప్రారంభం. అంటే సోర్స్ అంటాం కదా, ఆధారం అంటాం కదా, సోర్స్. ఆ సోర్సే ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ దగ్గర నుంచి. సీరియస్గా ఈ వచనంలో ఎవరు కూడా ఈ యాంగిల్లో ఎప్పుడు కూడా చూసిండ్రు, ఎప్పుడు కూడా ధ్యానం చేసిండ్రు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ప్రేమ అన్నా కానీ, సంతోషం అన్నా కానీ, సమాధానం అన్నా కానీ సోర్స్ ఏంటి? సోర్స్ అంటే ఎక్కడి నుంచి అని చూస్తే అది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడంట. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ప్రేమ, ఈ సంతోషం, ఈ సమాధానం ఇంకొక ఎన్ని ఉన్నాయి? ఇంకొక 6 ఉన్నాయి. మొత్తం 9 కదా. ఈ 6టికి సోర్స్ వచ్చేసి, అంటే రూట్ వచ్చేసి, ఆధారం ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి అనేటప్పుడు ఇప్పుడు క్రైస్తవ బిడ్డలుగా భర్త భార్య భర్త ఇద్దరు పెళ్ళైన వాళ్ళు, మీరు భర్త భార్య దగ్గర సంతోషం ఎదురు చూస్తే, భార్య భర్త దగ్గర సంతోషం ఎదురు చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సంతోషం రావాలి అంటే మీకు ఎక్కడి నుంచి రావాలి? అది పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఈ సంతోషంను భర్త దగ్గర పట్ల, భార్య దగ్గర పట్ల, సమాధానం అని ప్రేమను కానీ వీళ్ళిద్దరి దగ్గర పట్ల. అందుకనే ఈ 3 నెలలు 6 నెలలు మన ఆ లిమరన్ స్టేట్ అని చెప్పామే. అంటే పూర్తి నాకు అమ్మాయి అనేసి అబ్బాయి వచ్చేసి అమ్మాయి, ఇలా మార్చి ఈ స్టేట్లో ఉండేది దేవుడు ఏం చేశారు? 3 సంవత్సరాలుగా పెట్టాడు. దీని ఇంగ్లీష్లో టెస్టోస్ట్రాన్ అంటారనమాట.
అంటే అమ్మాయి 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 అంటావు కదా, అబ్బాయి ఆ స్థాయిని దాని ఇంగ్లీష్ అలాగంటారు. అది దేవుడు పెట్టింది 3 సంవత్సరాలు. మరి ఆ 3 సంవత్సరాలకు కూడా మనం తట్టుకోలేదు. 3 నుంచి 6 నెలలతో మనకు పూర్తి అయిపోతుంది. సో ఇవన్నీ ఆయన ఈ సంతోషం పెట్టింది, ఈ స్థాయిని పెట్టింది ఇంత టైమే, టెంపరీగా పెట్టాడు ఆయన. ఎక్కువ టైం పెట్టలేదు, జీవితకాలం అంతా పెట్టలేదు. మరి అది జీవితకాలం అంతా మనకి రావాలంటే దాని సోర్స్ ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఆ సోర్స్ ఉంది. సో ఇక్కడ మనకి ప్రేమైనా కానీ, సంతోషమైనా కానీ, సమాధానం మనకి ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్లో ఎన్ఎల్టీ వెర్షన్లో చెప్తుంది. ఇంగ్లీష్ వెర్షన్ ఎన్ఎల్టీ వెర్షన్లో అదే గళతీయులు రాసిన పత్రిక 5:22 పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంతోషంని ఇవ్వాలనేసి అక్కడ ఇంగ్లీష్ డైరెక్ట్ రాయబడింది. ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ అనిసే రాయబడింది అక్కడ. దిస్ కైండ్ ఆఫ్ లవ్, జాయ్ అండ్ పీస్ అని చెప్పేసి. ఇది పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వగలడు, వేరెవరు ఇవ్వలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వ దేవుడు ఒక దేవుడు కాబట్టి. అంటే ఈ సంతోషం భార్యాభర్త మధ్యలో రావాలి అంటేనే అది ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో సంతోషంను తీసుకురాలేదనేటప్పుడు ఈ లోక జీవితంలో ఇంకా వేరే ఏమి కూడా మీకు సంతోషం తీసుకుని రాదు. మీకు సంతోషముకు సోర్సే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరన్నా నేను సంతోషంగా ఉన్నానంటే, మన క్రైస్తవ బిడ్డలు ఎవరన్నా మనం సంతోషంగా ఉన్నామని చెప్తే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంతోషంను కల్పించాడు అని అర్థం. లేదు మీరు ఈ లోకం నుండి దీన్ని ఆకర్షింపబడి ఈ లోక విషయంలో అన్నీ మీకు సంతోషం ఇస్తుందంటే దీనికి సంబంధం లేదు. ఇంకోటి ఆ లోకం సంబంధించిన సంతోషం అన్నీ అది తాత్కాలికమే, అది టెంపరవరీ అంటే మీరు ఏదో ఆకర్షింపబడి దానిపైన మీరు సంతోషం ఇచ్చారు అంతే, దాంతో అయిపోయింది. కానీ మరి అది నిజమైన సంతోషం అయితే కాదు. నిజమైన సంతోషం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ నిజమైన సంతోషం వచ్చేసి మనకి కలగకుండా ఉండడానికి ఎందుకు మనం అలా ఉన్నాం? ఇప్పుడు ఈ లోక జీవితంలో చిన్న చిన్న విషయములు తీసుకుని ఏదో కొంచెం డబ్బులు మనకి ఎక్కువ వస్తే, లేకపోతే ఏదో మనకి నచ్చిన వస్తువులు మన దగ్గర ఉంటే, ఏదో చిన్నది రాగానే మనం సంతోషపడి నిజమైన సంతోషం ఎందుకు కోల్పోతున్నాము అని చూసేటప్పుడు కారణం ఒక్కటే. ఏంటి? ఈ లిమరన్ స్టేట్ అంటారు. ఇప్పుడు ఎలాగో భార్యాభర్తను మన ఒక పురుషును ఒక స్త్రీని ఉదాహరణగా పెట్టుకుని ఇద్దరు ఆకర్షింపబడి ఆ తక్కువ టైం వచ్చేసి వాళ్ళు అలా ఉండి ఆ తర్వాత ఎలా విడిపోతున్నారు, దూరమైపోతున్నారో అలాగే ఈ లోకంలో ఆ సంతోషం సృష్టి చేసి ఇచ్చేది అన్నీ కూడా తాత్కాలికమే, ఆ టైంకి అయిపోతుంది. ఆ నిర్ణయానికి మనం రాకూడదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఆశపడుతున్నాము, అది వచ్చే వరకు మనం ఏం చేస్తామంటే దాని దృష్టినే ఉంటాం, దాని తలంపులనే ఉంటాం. మరి ఒకసారి వచ్చిన తర్వాత ఏదైనా అంతే, భార్య అన్నా అంతే, ఇంటి ఓ ఫ్రిడ్జ్ అన్నా అంతే, రెండో ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. ఏ విలువ కూడా మనం ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే నిజంగా అర్థం తెలుసుకుని మనం ఏ పని కూడా చేయట్లేదు. మనకి సంతోషం ఇచ్చేది ఏంటి అని తెలుసుకుంటే ఆ సంతోషం ఇచ్చేదానికి ఎవరు కారణకర్త అని చూస్తే వాళ్ళ దగ్గర వెళ్తాము. అది కాకుండా మన టెంపరీగా ఇక్కడక్కడ సంతోషపడి ఏం చేస్తున్నాం? మన లైఫ్ను పాడు చేసుకుంటాం. అలాంటిది ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ పోయిందో ఆ తర్వాత దానిపైన మనకి ఇంట్రెస్ట్ పోతుంది. మరి నిజమైన సోర్స్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ ఆ నిజమైన సంతోషం పర్మనెంట్గా పెట్టబడిందో అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకి అది ఎప్పుడు మనతో ఉండిపోతుంది. అందుకని ఇక్కడ ఏమి భర్త భార్య దగ్గర ఏమి ఎదురు చూడకూడదు. పెళ్ళైన తర్వాత నాకు సంతోషం కలిగేది, సంతోషం వచ్చేది, సంతోషం ఇవ్వాల్సిన బాధ్యత నా భార్య అదే అనేది అవాస్తవం. అలాగే భార్య కూడా నాకు ఇంకా పెళ్ళైపోయింది, నా పుట్టినట్లు నేను చాలా కష్టపడాను, ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు మంచి భర్త దొరికాడు, ఇంకా నా జీవితం అంతా చాలా సంతోషంగానే ఉంటుంది అని చెప్పేసి అవాస్తవమును తీసుకోవద్దు. ఈ అవాస్తవం సాతాను వచ్చేసి లోకంలో పెట్టిన అవాస్తవం. దీన్ని మనం పట్టుకోవద్దు, దీన్ని వదిలేద్దాం. కారణం ఏంటి? నిజమైన సంతోషం పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వగలరు, వేరెవరు దాన్ని చేయలేరు. తర్వాత 4వది అవాస్తవం ఏంటి అనేటప్పుడు సెక్స్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఏంటి? లైంగిక సంబంధం ఉంది కదా, అంటే భార్య భర్త దగ్గర ఉండే లైంగిక సంబంధం మాట్లాడుతున్నాం, బయటలో కాదు.
మనం మాట్లాడేది ఏంటి? భార్య భర్తతో, భర్త భార్యతో పెట్టుకునే లైంగిక సంబంధం, శారీర సంబంధం. ఇద్దరు ఒకటి కలుస్తారు కదా, అది అంత ఇంపార్టెంట్ కాదు, అంత ముఖ్యం కాదు అనే ఒక అవాస్తవం. దాంట్లో కూడా క్రైస్తవులు అనగానే చాలా మందికి ఈ డౌట్లు, ఈ సందేహం ఉంటుంది. ఏం డౌట్ తెలుసా? క్రైస్తవులు ఈ లైంగిక సంబంధాలను, భార్యాభర్త మధ్యలోనే ఈ లైంగిక సంబంధములను వచ్చేసి అంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది తప్పు. అది చాలా పెద్ద తప్పు, అలా అనుకోకూడదు. సెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భార్య భర్త అంటే సెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు, అది భర్త అన్నా కానీ భార్య అన్నా కానీ, దేవుడు ఇలాంటి ఒక విషయంలో, ఈ వ్యవస్థను, అంటే లైంగిక ఆకర్షణ అనే ఒక వ్యవస్థను ప్రతి ఒక్క శరీరంలో దేవుడు పెట్టిందే. దేవుడు పెట్టింది, అది బయలుపడుతుంది. దాన్ని సరైన రీతిలో వాడుకోవాలి. ఈ అవాస్తవం ఎవరు కూడా పట్టుకోవద్దు. దీనికే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుతాం. మనకి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనకు తెలుస్తుంది. చదవండి. 1 కొరింథీయులు 7:9. 1 Corinthians 7:9. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. చాలంతే. చూసారా, ఇది పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడింది కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే వచనం మనం చదువుకున్నామో, ఈ వచనం వచ్చేసి పెళ్ళైన వాళ్ళ గురించి కాదు, విడివిడిగా ఉండే వాళ్ళ గురించి. అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు, వీళ్ళు ఇద్దరు విడివిడిగా ఉండేటప్పుడు వీళ్ళు ఈ లైంగిక ఈ ఇచ్చలు తట్టుకోలేక ఒక్కవేళ విడివిడిగా ఉన్నారంటే అలా ఉండొద్దు, వాళ్ళు పెళ్లి చేసుకోవడమే మేలు అని చెప్పారు. ఎవరు? పౌలు భక్తుడు. పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఈ వచనంలో రాయబడిన పదం వచ్చేసి బర్న్ అని రాయబడింది. బర్న్ అంటే దాని ఏమర్థం అంటే, ఒకరు ఈ ఆశపడి దీంట్లోనే వాళ్ళు వచ్చేసి మాడిపోవద్దు, దానికి బదులు వాళ్ళు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకుని ఆ పెళ్లి మూలంగా ఈ లైంగిక ఈ ఇచ్చలు ఉన్నాయి కదా, దీని పెళ్లి మూలంగా దేవుడు అనుమతించినారు, దాని మూలంగా వాళ్ళు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడ రాయబడింది. మరి ఈ వచనం మనకి తేటగా అర్థం అంటే దేని కంట్రోల్ చేయాలి అనేసి ఇక్కడ రాయబడిందంటే, ఈ శరీర ఇచ్చలు ఉన్నాయి కదా, శరీరం సంబంధించిన, అంటే పురుషుడికి వచ్చేసి స్త్రీ పైన ఉండే ఆ ఇచ్చ, అలాగే స్త్రీకి పురుషుని పైన ఉండే ఆ ఇచ్చ, శరీర ఇచ్చ, ఆ లైంగిక ఇచ్చ ఉంది కదా, దీన్ని మీరు తక్కువ చేసుకోవాలంటే మీరు విడివిడిగా ఉండి, ఒకవేళ మీరు అది తక్కువ చేసుకున్న మార్గం కనిపించకుండా మీరు కష్టపడుతూ ఉంటే మీరు ఏం చేయాలి? మీరు పెళ్లి చేసుకోవడం మేలు అని చెప్పారు. ఎందుకు అనేది ఇదే 1 కొరింథీయులు 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనంలో పౌలు భక్తుడు తేటగా రాసి ఉన్నారు. దాన్ని చదివి మనం తెలుసుకుందాం. చదవండి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటే పౌలు ఏం చెప్తున్నారంటే, అప్పుడప్పుడు చెప్పేస్తా, పౌలు ఏం చెప్తున్నారంటే, ఒక పురుషుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే ఉండొచ్చు, అది మంచిదే అని చెప్తాడు ఆయన. చెప్పేసి మరి ఏం చెప్తాడు చూడండి, చదవండి. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఉండండి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారంటే, జారత్వం ఎక్కువ జరుగుతుంది. జారత్వం అంటే దాని అర్థం అంటే, విభచారం అంటే వేరు, జారత్వం అంటే వేరు. విభచారం అంటే పెళ్ళైన వాళ్ళతో పెట్టుకోవడం, ఇది శరీరంగా పెట్టుంటే దాన్ని విభచారం అంటారు. మరి జారత్వం అంటే పెళ్లికి ముందు, ఇంగ్లీష్లో ఫోర్నికేషన్ అంటారు. పెళ్లికి ముందే వీళ్ళు శరీరంగా ఒక పురుషుడు ఆడవాళ్ళతో పెట్టుకునే ఆ లైంగిక ఆ ఇచ్చ ఉంది కదా, దాన్ని చెప్పడం. పెళ్లికి ముందు పెట్టుకుంటే దాని జారత్వం. ఇక్కడ పౌలు భక్తులు ఏం చెప్తున్నారంటే, మీలో జారత్వం పెరిగిపోతుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు పెళ్లి చేసుకోవడం మేలు అని ఇక్కడ చెప్తున్నారు. ఆడవాళ్ళు, పురుషుడు వచ్చేసి స్త్రీని, స్త్రీ పురుషుని పెళ్లి చేసుకోవడం మేలు. ఇంకా చదవండి. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలను. దీని ఇంగ్లీష్లో ఏం వేస్తారంటే,
వారి వారి ధర్మములను ఉంది కదా. దీని ఏమర్థం అంటే భర్త భార్య సంబంధించిన లైంగిక ఆ ఆశ ఇచ్చ ఉంది కదా, దాని శరీరం సంబంధించిన ఆ ఆశను పూర్తి చేయవలసింది ఎవరిది? భర్తకు భార్య, అది భార్యకు భర్తది. అంటే పెళ్ళైన భర్తకు బాధ్యత ఏంటి? భార్యకు సంబంధించిన శరీర సంబంధమైన ఈ లైంగిక సెక్సువల్ రిలేషన్షిప్ అంటారు. ఇది భర్త భార్యకు నెరవేర్చాలి, భార్య భర్తకు నెరవేర్చాలి. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ చదివి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ద హస్బెండ్ షుడ్ ఫుల్ఫిల్ హిస్ వైఫ్స్ సెక్సువల్ నీడ్స్ and the wife should fulfill her husband's sexual needs. అర్థమైందా మీకు? ఈ సెక్సువల్ నీడ్స్ను ఒక్కరొకరు పూర్తి చేయవలసింది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే 4వ వచనంలో ఏం చెప్పిందంటే భార్య భర్తకు వచ్చేసి తన శరీరం పైన ఏ హక్కు లేదు, అది భార్యకే ఉంది. అలాగే భార్య శరీరం పైన భార్యకు ఏ హక్కు లేదు, భర్తకే ఉంది. వీళ్ళు ఒకరొకరు ఈ సెక్సువల్ రిలేషన్షిప్లో ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళు చూసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు తర్వాత ఆయన కారణం చెప్పాడు, పౌలు భక్తుడు చాలా సరైన కారణం చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి లైంగిక ఇచ్చల్లో ఈ ఆశల్లో ఉండిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నారు? ఈ జీవితంలోనే ఉండిపోతున్నారు. అందుకని వీళ్ళు విడి ఉండి వీళ్ళు ఇలాంటి కష్టం పడేదానికి బదులుగా వీళ్ళు ఏం చేయొచ్చు? పెళ్లి చేసుకుని ఈ ఇచ్చలను తక్కువ చేసుకుని తర్వాత వీళ్ళు దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత మరి ఇచ్చలు వచ్చేటప్పుడు మరి వీళ్ళు భార్యాభర్తలుగా వీళ్ళ ఇచ్చలు తీర్చుకోవచ్చు. అందుకని ఇది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా భార్యాభర్తగా రాబిచ్చిన ఒక అంశం ఇది. అందుకని ఇదన్నీ మనం పాటించాలి. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, నేను ఒక విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో ఆడవాళ్ళే లేదనుకోండి, ఎలా ఉంటుంది మొహాలకు? సమాధానం చెప్పండి. ఈ లోకంలో ఆడవాళ్ళు ఎవరు లేరు, జీరో. మొహాలకు ఎలా ఉంటుంది? ఎడారిలా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. అంతేనా? పోనీ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళే లేదు, ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా అంతే. అందుకని దేవుడు మొగ ఆడ, ఆదాం అవ్వ ఇద్దరిని దేవుడు సృష్టి పెట్టింది సృష్టి చేసింది దానికోసమే. ఈ భార్యాభర్త మధ్యలో ఉండే ఈ వివాహం సంబంధించిన వివాహమైన తర్వాత భార్యాభర్త మధ్యలో ఉండే ఈ సెక్సువల్ లైఫ్ ఉందే, ఇది లేనింది దీని ఇంగ్లీష్ ఏం చెప్తారంటే సెక్స్లెస్ మ్యారేజ్ ఈజ్ ఎ లవ్లెస్ మ్యారేజ్ అంటారు. ఏది? ఈ లైంగిక ఈ సంబంధం ఉందే, ఈ సంబంధం లేనింది ఇది ప్రేమ లేని ఒక పెళ్ళి అనేసే చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచింది ఆదాముకి, తర్వాత ఆదాముకు సపోర్ట్గా కావాలి, హెల్పర్గా కావాలని చెప్పేసి అవ్వని ఇచ్చిన దానికి కారణమే దానికోసమే. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ అవాస్తవమును మనం పట్టుకోకూడదు. అంటే మన క్రైస్తవులు దేవుని బిడ్డలు మన ఈ లైంగిక విషయంలో ఎక్కువ పెట్టుకోకూడదు అనేది కాదు. ఇది దేవుడు ఇచ్చింది, ఇది ఓపెన్గా మనం చేసుకోవాలనిసే ఇచ్చింది. అందుకని వాళ్ళ భార్యాభర్త మధ్య లోపల ఈ మంచి సంబంధమును పెట్టుకోవాలని దేవుడు ఇచ్చున్నారు. ఇది 4వ అవాస్తవం. 5వ అవాస్తవం ఏంటి అని చూస్తే ఇక్కడ క్రైస్తవ పెళ్ళిలు చాలా వచ్చి విడాకులకు తీసుకెళ్తుంది అనేది ఏంటి? క్రైస్తవ పెళ్ళిళ్ళు చాలా విడాకులకు తీసుకెళ్తుంది, సపరేట్ చేసేస్తుంది అనేది 5వ అవాస్తవం. అంటే ఏమనుకుంటారంటే దేవుడు అని రాగానే నేను పూర్తిగా దేవుణ్ణిలో ఉన్నాను అని చెప్పేసి భర్త ఉన్న భార్య అర్థం చేసుకోకుండా, లేకపోతే భార్య ఉంటే భర్త అర్థం చేసుకోకుండా ఇది వీళ్ళు సరిగ్గా బతకరు, ఇది విడాకులకు తీసుకెళ్ళిపోతుంది అనేది అవాస్తవం. ఇది వాస్తవం అయితే కాదు. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఇమ్యూన్ టు ద పాసిబిలిటీ ఆఫ్ డైవర్స్ అనేది ఇట్స్ అ మిత్. ఇది ఒక మిత్. ఎందుకంటే పెళ్ళైన క్రైస్తవ బిడ్డలు పెళ్ళైన తర్వాత దీన్ని నమ్మితే అలాగే జరుగుతుంది. దేన్ని నమ్మితే? ఈ అవాస్తవమును నమ్మి ఇదివే నిజమనిసి ఏదైనా నమ్మితే ఇది అలాగే జరుగుతుంది. ఇది ఎప్పుడు అబద్ధమని నమ్ముతారో అప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడతారు, అప్పుడు జీవితాలు సరిగ్గా కట్టుకుంటారు. ఎందుకు అంటే ఏ ఒక్క వివాహమైనా కానీ ఆ వివాహం పైనే కొంత పనులు జరగాలి. ఏంటి?
వివాహమైనా కానీ ఆ వివాహం పైనే వివాహమైన తర్వాత కొంత పనులు జరగాలి. ఆ పనులు ఏంటి అని చూసేటప్పుడు భర్త భార్య కోసం బతకాలి, భార్య భర్త కోసం బతకాలి. ఇద్దరు కలిసి జీవితములను కట్టుకుని దేవునిలో బతకాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వదిలేసి భర్త దారి భర్తది, భార్య దారి భార్య అది. నువ్వేదో చేస్తున్నావో నువ్వు చేసుకో, నేనేదో చేస్తున్నా నేను చేసుకుంటాను, నా దారి నువ్వు రావద్దు, నీ దారికి నేను రాను అనే జీవితం ఉండకూడదు. అది అస్సలు పని రాదు, చాలా అది తప్పుడు జీవితం. అంటే పెళ్ళి అయిన తర్వాత వివాహమైన తర్వాత భార్యాభర్త జీవితమును కట్టుకోవడం ఎలాగా అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఎక్కడో తల్లిదండ్రులకు పుట్టింది భర్త, ఇంకా ఎక్కడో ఏ ఊర్లోనో పుట్టింది తల్లిదండ్రులకు పుట్టిన భార్య. వీళ్ళిద్దరూ కొంత మ్యారేజ్లే, కొంత వివాహంలే అది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆ ప్రేమలో వాళ్ళు వివాహమయ్యి దాని విలువలు తెలిసి వాళ్ళు ప్రేమిస్తారా? కాదు. ఆ ప్రేమ శరీరం పైనే అంతే. చూడడానికి బాగుందా? బాగుంది. టైం గడపాలని అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే 5 ప్రేమ భాషలు పనిచేస్తాయి అంతే. దీంతో అయిపోయింది. కానీ నిజంగా అర్థం చేసుకుని ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ పెళ్ళి అయ్యేటప్పుడు ఎక్కడి నుంచో భర్త, ఎక్కడి నుంచో భార్య ఇద్దరు కలుస్తున్నారు. కలిసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్ళిని కట్టుకోవాలి. ఈ పెళ్ళిని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎలా కట్టుకుంటారంటే భర్త తన గురించి భార్యగా అర్థం చేయించడం, భార్య తన గురించి భర్తగా అర్థం చేయించడం, ఇది జరుగుతుండాలి, రెగ్యులర్గా జరుగుతుండాలి. అంటే ఒక్కరు ఏం చేయాలంటే ఎప్పుడు మనసు విప్పి మాట్లాడుతుండాలి. చాలామంది చూడండి, మాటలు అస్సలు ఉండదు. తన పని తనది, తన పని తన నుంచి. పురుషుడు అంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి, సంపాదించాలి. భార్య స్త్రీ అంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇలా జీవితం కట్టుకుంటే ఇది జీవితం కాదు. ఒకరోజు అది విడాకులకి తీసుకొస్తుంది. అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పెళ్ళైన తర్వాత పెళ్ళిని కట్టుకోవాలి, దానికి కొంచెం పని చేయాలి. ఇద్దరు కలిసి బతికేటప్పుడు ఫస్ట్గా ఒక్కరు ఏమి ఉండాలంటే ఓపెన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. అంటే భార్య భర్త మధ్యలో తెలియని విషయములు ఉండకూడదు. భర్తకు సంబంధించిన విషయాలు భార్యకు తెలియాలి, భార్యకు సంబంధించిన విషయాలు అన్నీ భర్తకు తెలియాలి. పెళ్ళైన తర్వాత ఏదన్నా భర్త వచ్చినా భార్యతో మాట్లాడాలి, భార్య వచ్చినా భర్తతో మాట్లాడి ఇద్దరి మధ్యలో ఏ గ్యాప్ లేకుండా, ఏ ఎడపాటు ఏమి లేకుండా అన్నీ పక్కన దగ్గర అన్నీ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ వివాహమైన తర్వాత జీవితంలో భర్త ఏదైనా తప్పు చేస్తే భర్త ఓపెన్గా వచ్చి భార్య దగ్గర నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడగాలి. ఎంతమంది పురుషులు అలా అడుగుతారు చెప్పండి? పోనీ భార్య ఏమైనా తప్పు చేసి ఉంటే నేను తప్పు చేశాను అని ఎంతమంది స్త్రీలు వచ్చి తన భర్తతో నన్ను క్షమించు, నేను ఇంక ముందు చేయను, తెలియక చేశాను అని ఎంతమంది వచ్చి అడిగారు చెప్పండి? ఇది ఒక అడ్వాన్స్ స్టెప్. దీని ముందు రెగ్యులర్గా మాట్లాడుకోవడమే తక్కువ ఉందే. భార్య భర్త రెగ్యులర్గా ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పండి? ఏదన్నో విషయం అయితే, ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ స్కూల్ సంబంధించి దీనికి సంబంధించి అన్న ఉంటే మాట్లాడతారు. లేకపోతే కామన్గా భార్య భర్త అనేది ఎప్పుడు మాట్లాడుకున్నారు? చాలా చాలా తక్కువ. తప్పులు చేస్తే ఏం చేయాలి? ఒప్పుకోవాలి, నేను ఇలా చేశాను అని చెప్పేసి ఒప్పుకోవాలి. తర్వాత భర్త భార్య ఇద్దరు మేము భయంకరంగా ప్రేమిస్తున్నాము, పెళ్ళైన తర్వాత కూడా మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, ఇంకా భయంకరంగా ప్రేమిస్తున్నాము మేము అని మీరు ఎవరన్నా అలా ఉంటే మీరు ముందు చేయాల్సింది ఒకరి సమాపనం తీసుకుని, అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫర్గివ్ చేయాలి. ఏం చెప్పాలి? దాన్ని క్షమించాలి. భర్త ఏదన్నా భార్య దగ్గర ఉంటే క్షమించే గుణం ఉండాలి. మీ ఇద్దరికి బాగా నచ్చింది, భర్తకు భార్య పిచ్చగా నచ్చింది, భార్య భర్త పిచ్చగా నచ్చాడు, అలాంటి జీవితం మీరు కలిగి ఉన్నారంటే మీరు ముందు చేయాల్సింది ఏదన్నో చిన్న విషయం తప్పుగా జరిగితే క్షమించే ఆ గుణం మీకు ఉండాలి. అది భార్య అన్నా కానీ భార్య భర్త అన్నా కానీ క్షమించే గుణం వచ్చేసి ఉండాలి. తర్వాత ముఖ్యంగా
ఎంత కష్టమైన ప్రశ్నలను కానీ అడగాలి, ఒకరొకరు అడగాలి. అంటే దీని అర్థం ఏంటంటే భర్త నేను ఇది అడిగితే భార్య ఏమన్నా అనుకుంటుందో, నో, అడగాలి, దాని గురించి మాట్లాడాలి, ఫ్రీ అయిపోవాలి. భార్య ఇలా నేను మాట్లాడితే ఆయన అనుకుంటాడో, నో, మాట్లాడాలి. అది ఎంత కష్టమైన విషయం అన్నా కానీ, సబ్జెక్ట్ అన్నా కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో అది మాట్లాడి తీర్చుకోవాలి. మాట్లాడకుండా ఉంటే అది ఏమవుతుందంటే తర్వాత ఇంకోటి, భర్తకు భార్య దగ్గర ఏదన్నా సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలంటే భర్త అడగాలి. నేను ఈ ఫ్యామిలీ, నేను హెడ్ని, నేను పురుషుణ్ణి, నేను ఎలాగా నా భార్యతో ఆడది, దాంతో నన్ను ఎలా అడుగుతాను, స్త్రీ దగ్గర నేను అడగాల. ఆ గిల్టీ ఫీలింగ్ కానీ లేకపోతే ఆ ప్రైడ్ కానీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఇద్దరిని కలిసి మెలిసి సమానంగా బతుకమన్నాడు. ఒక్క శరీరంగా ఇక్కడ, అలాగే ఆత్మీయంగా ఆ జీవితం కోసం బతకాలని చెప్పేసి దేవుడు చేసి ఉన్నారు. అందుకని ఇవన్నీ ఎందుకు అనేటప్పుడు స్త్రీలకు ఒక గుణం ఉంది. ఏ గుణం అంటే టక్కమని బయటలో పడరు. మరి వాళ్ళు లోపల పెట్టుకుని ఏం చేస్తారంటే అలాగ నెగటివ్గా కట్టుతూనే ఉంటారు. ఒక సందర్భంలో పురుషుడిని అర్థం చేసుకుని, ఓ నువ్వు ఇలాంటి వాతావరణంలో నువ్వు ఇలా నువ్వు బిహేవ్ చేస్తావా, ఇలా నడుచుకుంటావా, లోపల పెట్టుకుంటారు. ఇలాగే ఒకటి తర్వాత వచ్చి లోపల పెట్టుకుని ఒక్కరోజు పేలుతుంది చూడండి. ఆ రోజు ఆ పురుషుడు ఏం చేయలేడు. కంట్రోల్ అయితే ఓకే, పురుషుడు బతికిపోయాడు, భర్త బతికిపోయాడు. లేదంటే ఇది ఆడవాళ్ళకి ఆ గుణం ఉంది. అందుకని ఇక్కడ భర్త చేయాల్సింది వాళ్ళ లోపల ఏమి లేకుండా అప్పుడప్పుడు దాన్ని తీసి మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యమన్నమాట. ఒక్కసారి భర్త అయినా కానీ భార్య అయినా కానీ ఈ స్థానంకి వెళ్ళిపోతే ఏంటి, ఈ లోపల పెట్టుకుని పేలిపోయే స్థానంకి వెళ్ళిన తర్వాత ఒకవేళ భార్య అది చేసిందనుకోండి, ఆ తర్వాత భర్త ఏమన్నా చేసి దాన్ని సరిచేయాలన్న వాడి వల్ల కాదు. ఎందుకు అంటే అక్కడ పూర్తిగా అక్కడ బిల్డప్ అవి ఇంకా దాన్ని సరిచేయడానికే స్థానం లేదు. అక్కడ పేలిపోయింది, ఇంక అంతే, ఇంకా ఏమి లేదు. నువ్వు వచ్చి ఎంత కూర్చుని ఏం మాట్లాడినా అక్కడ ఏముండదు. ఇది ఒకవైపు ఇది ఎక్స్ట్రీమ్. మరి ఎక్కువ మంది జీవితంలో ఏం జరుగుతుందంటే, ఇది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎక్కువ మంది జీవితంలో ఏమవుతుందంటే ఈ నెగటివ్ సైడ్ అంటే భర్తకు భార్య దగ్గర నచ్చని విషయంలో అన్నీ అలాగ భోగి అలా చేసి ఒకరోజు ఏమవుతుంది అనేటప్పుడు మొత్తానికి అది సమాప్తి అయిపోతుంది. ఒకరు వచ్చి నువ్వు ముందులాగా నాతో ఉండడానికి నేను ఏమి నువ్వు చెప్పినా నేను చేస్తానన్నా కూడా అవతల వైపు ఒప్పుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది పోవాలంటే మనం ఏం చేయాలి, ఈ 5 అవాస్తవములను మనం పట్టించుకోకూడదు. ఏదైతే మనం మాట్లాడామో ఈ 5 అవాస్తవములను పట్టించుకోకూడదు. 5వ అవాస్తవం మనం ఏం మాట్లాడుతున్నాము, 5వ మిత్ నెంబర్ 5 ఏం మాట్లాడుతున్నాము, క్రైస్తవుల జీవితం అంటే వివాహ జీవితం వచ్చేసి అది విడాకులకి డెఫినెట్గా వెళ్తుంది అని చెప్తున్నారు కదా, అది నిజం కాదు. ఎందుకంటే ఏ జీవితం అన్నా కానీ ఆ జీవితంలో ఆ వివాహం వచ్చేసి కట్టబడాలంటే దానికి కొంచెం పనికి చేయాలి. ఆ పని అనేది ఏంటంటే ఇదే, భార్య భర్త మధ్యలో లోపల ఏం పెట్టుకోకుండా అప్పుడప్పుడు మాట్లాడి వాళ్ళు ఒకటవుతూ ఉండాలి. అందుకని 8వ ఆజ్ఞ ఏంటి, వివాహం సంబంధించిన 8వ ఆజ్ఞ ఏంటి అనేటప్పుడు, భార్య భర్త అంటే జీవిత భాగస్వామి వీళ్ళు ఒకరి ఎడల ఏం చేయకూడదు, వాళ్ళ ప్రేమను దొంగిలించకూడదు. అంటే భర్త భార్యకు ఇవ్వాల్సిన ఆ సమయం కానీ ప్రేమ కానీ అదన్నీ ఇవ్వాల్సిందే, భార్య భర్తకు ఇవ్వాల్సిందే. దీన్ని పక్కన పెట్టేసి ఇంకోవైపు ఇంకోరి దగ్గర వెళ్ళడం నుంచి అది ఆ పనులు చెయ్యకూడదు. ఇప్పుడు 9వ ఆజ్ఞ చూసుకున్నాము, 8వ ఆజ్ఞ చూసుకున్నాము. 9వ ఆజ్ఞలో ఏం చేస్తాం మనం, భార్య భర్తల మధ్యలో అబద్ధాలు ఉండకూడదు, రహస్యములు పెట్టుకోకూడదు అనేది. అలాగే ఎందుకు అబద్ధం ఉండకూడదు, రహస్యములు పెట్టుకోకూడదు అంటే ఇది ప్రేమ జీవితమును నాశనం చేస్తుంది. అలాగే మొత్తానికి ఈ వివాహ జీవితమును చెడగొడుతుంది. తర్వాత ఈ 8వ ఆజ్ఞ వచ్చేటప్పుడు 5 అవాస్తవములు చూసాము.
5 myths ఇన్ ద మ్యారేజ్ లైఫ్. 5 అవాస్తవములు చూసాం. మొదటిది ఏంటి? పెళ్ళైన తర్వాత కొంత టైం అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మేము తల్లిదండ్రులు ఇంకా అని చెప్పేసి ఇక్కడ భార్యాభర్తలనే స్థాయిని మర్చిపోతున్నారు. ఎప్పుడు వాళ్ళు భార్యాభర్తలే. తర్వాత రెండవది వచ్చేసి భార్యాభర్తలు అయిన తర్వాత భర్త ఒక దారిలో వెళ్ళడం, భార్య ఒక దారిలో వెళ్ళడం, ఇది సరైన పద్ధతి కాదు. మూడవది వచ్చేసి నాకు పెళ్ళైన తర్వాత నాకు వచ్చే సంతోషం అన్నీ నా జీవిత భాగస్వామి నాకు ఇస్తుంది అనే అవాస్తవం. ఇది నిజం కాదు. తర్వాత నిజమైన సంతోషం ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నారు. తర్వాత నాలుగవది అంశం వచ్చేసి నాకు ఈ లైంగిక ఈ సంబంధం వచ్చేసి ఇది అంత ఇంపార్టెంట్ కాదు అనేది. ఎవరికైనా కానీ ఇది దేవుడు పెట్టింది. సెక్సువల్ రిలేషన్షిప్, లైంగిక సంబంధం అనేది దేవుడు పెట్టింది. ఇది అందరికీ ఇంపార్టెంట్. ఒక పెళ్ళి, ఒక వివాహమైన జీవితం వచ్చేసి బాగా జరగాలి, విజయవంతంగా జరగాలంటే అది ఈ సెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని వచ్చేసి నేను దేవుని బిడ్డని నేను ఎక్కువ పెట్టుకోకూడదు, యేసయ్య నా కోసం ఇలా చేస్తారు అలా చేస్తారు అందుకని నేను పెట్టుకోకూడదు, నథింగ్ డూయింగ్. అలా పెట్టుకోలేదంటే లోకంలో ఆకర్షింపబడి ఏం చేస్తున్నాము? తప్పులు ఎక్కువ చేసి దేవునికి దూరం అవుతున్నాము. అలాంటి పనులు చేయకూడదు. తర్వాత మేము క్రైస్తవ బిడ్డలు అందుకని మాకు విడాకులు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని అవాస్తవమును పట్టుకోవడం, అది కూడా తప్పు. ఎవరన్నా కానీ పెళ్ళైన వాళ్ళు వివాహమైన తర్వాత ఆ వివాహంను దేవునిలో కట్టుకోవాలి, దేవుడు చెప్పిన రీతిలో దాన్ని కట్టుకోవాలి. సో అందుకని భార్యాభర్తల మధ్యలో మనం అబద్ధాలు పెట్టుకోకూడదు, రహస్యములు పెట్టుకోకూడదు. అలాగే లోకంలో సాతాన్ పెట్టిన ఒక 5 అవాస్తవములను, మిత్ అంటాం కదా, అవాస్తవములను మనం పట్టించుకోకూడదు. దాన్ని పక్కన పెట్టేసి వివాహ సంబంధించిన ఈ జీవితంలో దేవుడు మన దగ్గర ఏం మాట్లాడి ఉన్నారు, పౌలు భక్తుడి ద్వారా కొరింథీయుల పత్రికలు రాసిన దాని ప్రకారం, అలాగే పేతురు ద్వారా కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలని చెప్పింది. సో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్పినారో దానే మనం చూసుకోవాలని చెప్పేసి దేవుడు మనకు ఈరోజు ఈ చక్కని వర్తమానం ఇచ్చున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.